ఇప్పుడు గౌరవంగా బ్రతకాలి అండ్ ఫినాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉండాలి అన్న ఉద్దేశంతో డాడీ చాలా కష్టపడి చదివించారనమాట. ఆయుర్వేదిక్ డిప్లొమా చేశాను. మీరు అన్నారు కదా ఇంత సపోర్టు ఎవరిది అంటే అది డెఫినెట్గా మా హస్బెండ్ సపోర్టే. యాక్చువల్గా 2020లో స్టార్ట్ చేశాను. అంతా హ్యాపీగా ఉంది అని అనుకుంటున్న టైంలో ట్యూమర్ ఉందని చెప్పారనమాట. 2021 నవంబర్లో నాకు సర్జరీ జరిగిందనమాట. స్టిల్ ఇప్పటి వరకు కూడా నేను రికవరీ అవ్వలేదు. ఇంకో మ్యారేజ్ చేసేసుకో, నువ్వు నాతో నీకు అంత హ్యాపీగా అన్నీ నీకు జరగవు అని చెప్పేశాను. ఉమెన్ ఇండిపెండెంట్గా డెఫినెట్గా ఉండాలండి. అండ్ ఎట్ ద సేమ్ టైం ఫ్యామిలీ సపోర్ట్ అనేది కంపల్సరీ అవసరం. వెల్కమ్. ఇవాళ మనతో ఒక చాలా స్పెషల్ గెస్ట్ ఉన్నారనమాట. అండ్ ఇది మనము కొత్తగా ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాము, హిట్ టీవీ సూపర్ ఉమెన్ అనమాట. సో మన గెస్ట్ వచ్చేసి ఇవాళ శ్రీదేవి గారు ఫ్రమ్ శ్రీదేవి హెర్బల్ అండ్ కో. సో వెల్కమ్ శ్రీదేవి గారు, నమస్కారం. సో యాక్చువల్గా మీరు ఈ కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు అసలు ఎందుకు ఈ ఫీల్డ్లో రావాలనుకున్నారు, ఎలా ఈ ప్రయాణం అనేది మొదలైంది, ఎలా మీరు ఈ కంపెనీని స్టార్ట్ చేశారు, కొంచెం మా బ్యాక్ స్టోరీని మాతో షేర్ చేసుకుంటారా? షూర్ అండి, తప్పకుండా. యాక్చువల్గా మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అమ్మ, నాన్న, నేను, చెల్లి. సో ఏంటంటే ఇద్దరం ఆడపిల్లలమే. నేను పుట్టినప్పుడు ఏంటంటే ఆడపిల్లల్ని ఆడపిల్ల అంటేనే భయపడేవాళ్ళు. సో వాళ్ళని డాడీకి సపోర్ట్ ఏం లేకపోవడం వల్ల ఫినాన్షియల్గా చదివించద్దు అనే డాడీకి ఎక్కువ అందరు చెప్పేవాళ్ళనమాట. బట్ ఏంటంటే నేను చదువుకోవడం వల్ల నేను చాలా స్ట్రగుల్ అయ్యాను. బికాజ్ మేము డాడీ టైలర్ అనమాట. యాక్చువల్గా వైశాస్లో టైలర్ అనేది ఎవరు ఉండరనమాట. బట్ తను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు కాబట్టి నేను ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. సో బట్ మా పిల్లలు తనకి ఎప్పుడూ గౌరవంగా బ్రతకాలి అండ్ ఫినాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉండాలి అన్న ఉద్దేశంతో డాడీ చాలా కష్టపడి చదివించారనమాట. మేము చదువుకుంటూనే హోమ్ ట్యూషన్స్ చెప్పి అలా మా ఎడ్యుకేషన్ కంప్లీట్ చేశాము. సో బిఫోర్ మ్యారేజ్ నేను జాబ్ చేశాను. క్వాలిటీ అనలిస్ట్గా హిందూజా గ్లోబల్ సొల్యూషన్స్లో వర్క్ చేశాను అనమాట. సో ఆఫ్టర్ మ్యారేజ్ ఏంటంటే నాకు బాబును వదిలేసి బయటికి వెళ్ళడం నాకు ఇష్టం లేదనమాట. సో తన స్కూల్ నుంచి వచ్చిన తర్వాత తనతో టైం స్పెండ్ చేయాలి. తనకి ఇప్పుడు ఎప్పుడైనా ఒంట్లో బాగోపోయినా పక్క నుండి నేనే కేర్ తీసుకోవాలి, నేను కంపల్సరీ తనతో ఉండాలి అన్న ఉద్దేశంతో, సో జాబ్ కాదు ఇంకేదైనా చెయ్యాలి అన్న ఉద్దేశంతో ఏం చేద్దాము అని ఆలోచించి నాకు ఫస్ట్ నుంచి స్కిన్ అండ్ హెయిర్ మీద ఎక్కువ కేర్ అనేది తీసుకుంటూ ఉండేదాన్ని. బికాజ్ ప్రతిదానికి ఒక రీజన్ ఉంటుంది కదా, మనం కేర్ తీసుకుంటున్నాము అంటే. నేను పుట్టినప్పుడు చాలా తెల్లగా ఉండేదాన్ని అనమాట. బట్ ఒక లొకేషన్ చేంజ్ అయిన తర్వాత అక్కడ ఉన్న వెదర్ వల్ల కావచ్చు, వాటర్ వల్ల కావచ్చు, స్కిన్ డార్క్ అయిపోయింది. సో మనకి ఎప్పుడైనా సరే ఒక కాన్ఫిడెంట్ ఉండాలి అంటే ఆ మనిషికి మంచి స్కిల్స్ ఉండాలి అండ్ ఎట్ ద సేమ్ టైం ఆ స్కిన్ కలర్, హెయిర్ అన్నీ కరెక్ట్గా ఉన్నప్పుడు కూడా ఆ కాన్ఫిడెంట్ అనేది డెఫినెట్గా వేరుగా ఉంటుంది. బికాజ్ మన ఫ్రెండ్స్ ఉన్నప్పుడు కావచ్చు, అంటే చదువుకుంటున్నప్పుడు కావచ్చు, వర్కింగ్ అప్పుడు కావచ్చు, కానీ మనం కొన్ని ఇష్యూస్ని ఫేస్ చేస్తాం. జనరల్గా ఎవరో ఒకళ్ళు మన స్కిన్ కాంప్లెక్షన్ గురించి కానీ, హెయిర్ గురించి కానీ, ఇప్పుడు ఎవరికైనా హెయిర్ లేదనుకోండి ఏదో ఒకటి కామెంట్ చేస్తారు కదా. అలా నేను కొన్ని కామెంట్స్ని కూడా ఫేస్ చేశాను స్కిన్ డార్క్గా ఉండడం వల్ల. సో అప్పుడు ఏంటంటే నా గురించి నేను కొన్ని మ్యాగజైన్స్లో చదవడం కానీ, లేదా మా మమ్మీ చెప్పిన టిప్స్ని ఫాలో అవడం కానీ, అలా స్కిన్ గురించి, హెయిర్ గురించి కేర్ తీసుకున్నప్పుడు చాలా మంచి రిజల్ట్ వచ్చేదన్నమాట. స్కిన్ కాంప్లెక్షన్ ఇంప్రూవ్ అవ్వడం అండ్ హెయిర్ లాస్. నా హెయిర్ చాలా లాంగ్గా ఉంటుంది, మంచి వాల్యూమ్ ఉంటుంది అనమాట. సో అలా మంచి రిజల్ట్ ఉన్నప్పుడు సడన్గా మనకి ఎప్పుడైనా సరే కాలేజ్కి వచ్చిన తర్వాత కొంచెం కేర్ తగ్గిపోతుంది. సో అప్పుడు నాది హెయిర్ బాగా లాస్ అయింది. సో మళ్ళీ నేను అగైన్ ఆ కేర్ తీసుకోవడం, డిఫరెంట్ టైప్ ఆఫ్ హెయిర్ ప్యాక్స్ ట్రై చేయడం, అలా నా జర్నీ. ఫస్ట్ బిఫోర్ మ్యారేజ్ స్కిన్ గురించి, హెయిర్ గురించి కేర్ తీసుకున్నాను.
సో ఇదే నేను ఎందుకు బిజినెస్గా స్టార్ట్ చేయకూడదు, బికాజ్ ప్రతి ఒక్కరికి డెఫినెట్గా అవసరం ఉంటుంది, అందంగా ఉండాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఎందుకంటే ఎంత మంచి శారీ కట్టుకున్నా కూడా సో ఫేస్లో ఆ గ్లో అనేది లేకపోతే డెఫినెట్గా మనం డల్ అయిపోతాం అనమాట. సో దాని గురించి నేను మా ఆంటీ దగ్గర కొంచెం స్కిన్ గురించి ఎలాంటివి మనం చేస్తే లైక్ బాత్ పౌడర్స్ కానీ ఆయిల్స్ కానీ ఎలా ప్రిపేర్ చేయాలి అని తన దగ్గర నేర్చుకొని తర్వాత ఆయుర్వేదిక్ డిప్లొమా చేశాను. డిప్లొమా చేసి ఫస్ట్ కొన్ని స్టాల్స్ పెట్టాను అనమాట. 2020 జాన్ 26 స్టార్ట్ చేశాను నా బిజినెస్ని. ఫస్ట్ నేను అసలు ఎలా అంటే మా డాడీ కొంచెం మమ్మల్ని ఎప్పుడు ఒక మంచి లెవెల్లో చూడాలి అని అనుకున్నారు. అయితే నేను మనం బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే మనం షాప్ పెట్టాలంటే మనకి చాలా ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. అంత ఇన్వెస్ట్మెంట్ నా దగ్గర లేదు. సో మనకి హైదరాబాద్లో ఏంటంటే స్టాల్స్ ఉంటాయి అన్నమాట. సో నేను బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు కూడా మా పేరెంట్స్కి చెప్పలేదు. ఎందుకంటే ఇప్పుడు ఎందుకు నువ్వు మీ అత్తమామలు చూసుకో, బాబుని చూసుకో, వీళ్ళ గురించి కేర్ తీసుకో చాలు అని అంటారనమాట. సో కొంచెం సక్సెస్ అయిన తర్వాతే వాళ్ళతో చెప్దాము అని చెప్పి నేను ఫస్ట్ మా డాడీతో కానీ మా మమ్మీతో కానీ చెప్పలేదు. మనకి హైదరాబాద్లో ఫిబ్రవరి 9న ఒక స్టాల్ ఉంటుందని నాకు తెలిసింది. సో ఇప్పుడు నేను బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు మనకి చాలా క్వశ్చన్స్ ఉంటాయి. ఇప్పుడు కొంతమంది కస్టమర్స్ వస్తారు, వాళ్ళు మనల్ని డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతారు. యాక్చువల్గా నాకు ఫస్ట్ బిజినెస్ అంటేనే భయము, అందుకనే బిజినెస్ మ్యాచెస్ వచ్చినా ఎప్పుడు నేను వాటిని యాక్సెప్ట్ చేయలేదు. అలాంటిది ఇప్పుడు నేనే బిజినెస్ చేస్తున్నాను, ఇప్పుడు డిఫరెంట్ కస్టమర్స్ వస్తారు, డిఫరెంట్ క్వరీస్ వస్తాయి, నేను అసలు హ్యాండిల్ చేయగలుగుతానా లేదా అన్న ఉద్దేశంతో ఒక టెంపుల్లో ఒక ఈవెంట్ ఉందన్నమాట. వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారిది ఒక పూజ ఉంది. సో ఆ రోజు ఆ అమ్మవారి పూజ దగ్గర స్టార్ట్ చేశానన్నమాట. సో స్టాల్ ఒక చిన్న టేబుల్ అవన్నీ ఇప్పుడు గుర్తు తెచ్చుకుంటే అక్కడి నుంచి ఇంత సక్సెస్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంటుంది. అలా నా ప్లాట్ఫామ్ నా బిజినెస్ అనేది స్టార్ట్ అయింది. సో అలా మంచి కస్టమర్స్ సపోర్ట్ వల్ల, వాళ్ళ నమ్మకం వల్ల సో చాలా బాగా కొనసాగుతూ ఉందన్నమాట. సో చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఎందుకంటే మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఒక చిన్న బిజినెస్ అయినా సెటప్ చేసుకోవాలి అంటే చాలా ఛాలెంజెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అది కాకుండా ఇంకో రిలేటబిలిటీ ఏంటంటే మీరు హెచ్జిఎస్లో క్వాలిటీ అనలిస్ట్గా ఇంతకుముందు పనిచేశారని చెప్పారు. సో నేను కూడా కార్పొరేట్లో ఇంతకుముందు క్వాలిటీ అనలిస్ట్గా పనిచేశాను అనమాట. సో చాలా మంచి ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మీరు డిప్లొమా చేశారని చెప్పారు దీంట్లో ఆయుర్వేదిక్లో. సో డిప్లొమా చేయంగానే డైరెక్ట్గా మీరు మీ కంపెనీ అనేది స్టార్ట్ చేశారా లేదా ఎక్కడైనా ఎక్స్పీరియన్స్ కోసం పనిచేశారా మీరు ఇంతకుముందు? యాక్చువల్గా జాబ్ లాగా అని కాదండి, మనం బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడే మనకి ఆల్రెడీ మనం డిప్లొమా ఎడ్యుకేషన్లోనే ప్రతిదీ మనకి ప్రాక్టికల్స్ ఉంటుంది కదా. సో అలా మనకి ప్రతిదీ ప్రాక్టికల్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఏంటంటే నేను ఇప్పుడు ఒక బాత్ పౌడర్ ఉంది, దాంట్లో మనం ఇప్పుడు డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తాము. సో ఒక ఫార్ములా ప్రకారం ప్రిపేర్ చేసి ఫస్ట్ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ ఇచ్చేదాన్ని, ఒక శాంపిల్స్ లాగా ఇచ్చేదాన్ని. సో అవి వాళ్ళు ఇచ్చినప్పుడు వాళ్ళు యూజ్ చేసి వాళ్ళ ఫీడ్బ్యాక్స్ తీసుకునేదాన్ని అనమాట. సో వాళ్ళది బాగుంది లేదా రఫ్గా ఉంది లేదా ఇలా డిఫరెంట్ ఫీడ్బ్యాక్స్ తీసుకొని దాన్ని డెవలప్ చేస్తూ వచ్చేదాన్ని అనమాట. సో హెయిర్ ఫాల్ ఆయిల్ ప్రిపేర్ చేశాను అనుకోండి, బాగుంది బట్ కొంచెం స్మెల్ ఎఫెక్టివ్గా ఉంది. సో ఇలా డిఫరెంట్ ఫీడ్బ్యాక్స్ ఉంటాయి కదా. సో అలా ఫస్ట్ ఒక ప్రోడక్ట్ని ఫార్ములా ప్రకారం ప్రిపేర్ చేసి సో ఫస్ట్ దాన్ని డైరెక్ట్గా లాంచ్ చేయకుండా ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి ఇచ్చి వాళ్ళు యూజ్ చేసి ఓకే బాగుంది, డెఫినెట్గా అందరికీ నచ్చుతుంది అని చెప్పినప్పుడు దాన్ని లాంచ్ చేసేదాన్ని అనమాట. అలా 2020 జాన్ 26లోనే బిజినెస్ అనేది స్టార్ట్ చేశాను. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. డైరెక్ట్గా మార్కెట్లోకి వెళ్ళకుండా ఫస్ట్ టెస్ట్ చేసుకున్నారు, చుట్టాలకి, ఫ్యామిలీ మెంబర్స్కి చూపించుకొని. సో ఇప్పుడు మీరు కంపెనీ స్టార్ట్ చేసిన తర్వాత మీకు ఇన్వెస్ట్మెంట్ అనేది మషినరీ ఇలాంటి చిన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్కి మీరు దానిలో ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టారు, మీకు ఆ ఇన్వెస్ట్మెంట్ అనేది మరి ఎంత సమయంలో తిరిగి వచ్చింది? ఇన్వెస్ట్మెంట్ అయితే ఇప్పటికీ కూడా ఏంటంటే ఒక ఇన్వెస్ట్మెంట్ వస్తుంది, ఆ వచ్చిన ఇన్వెస్ట్మెంట్ని మళ్ళీ కొత్తగా మెటీరియల్స్ తెప్పించడం లేకపోతే మళ్ళీ న్యూ ప్రోడక్ట్ని లాంచ్ చేయడం. బికాజ్ మనకి స్కిన్ అండ్ హెయిర్ కేర్ అంటే ఓన్లీ ఒక 5-6 ప్రోడక్ట్స్తో మనం బిజినెస్ చేయలేము. ఎందుకంటే డిఫరెంట్ కస్టమర్స్కి నాకు ఇది కాదు, నాకు ఇది కావాలి అని అంటారనమాట. సో ఇప్పటికీ ఏంటంటే వచ్చిన ప్రాఫిట్తోనే దాన్ని మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ వచ్చామన్నమాట. మిషనరీస్కి కూడా మాకు చాలా ఖర్చు అయిందనమాట. సో ఎక్కడ ఏంటంటే దాన్ని బ్రేక్ ఇవ్వకుండా వచ్చిన ఇన్వెస్ట్మెంట్తోనే మళ్ళీ బిజినెస్కి కావాల్సిన మెటీరియల్స్, న్యూ ప్రోడక్ట్ని లాంచ్ చేయడం ఇలా జరుగుతూ వస్తుంది అనమాట.
అసలు మీరు ఈ కంపెనీని స్టార్ట్ చేసి ఇన్ని ప్రోడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు అంటే మీరు ఒకరిగానే ఇవన్నీ చేస్తున్నారా లేదా మీకు సపోర్ట్గా ఎవరైనా మీకు ఐడల్గా ఉన్నారా? ఫస్ట్ మెయిన్ సపోర్ట్ వచ్చి మా హస్బెండ్ అండి. సో ఏంటంటే యాజ్ ఏ హోమ్ మేకర్గా మనకి చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. అండ్ ఇప్పుడు బిజినెస్ చేయాలంటే మనకి చాలా సపోర్ట్ కావాలి. అండ్ ఎట్ ద సేమ్ టైం నాకు ఒక చిన్న బాబు ఉన్నాడనమాట. సో తన సపోర్ట్ వల్ల మెయిన్ తన సపోర్ట్ అనమాట. తను లేకుండా ఈరోజు ఇంతవరకు అయితే నేను వచ్చేదాన్ని కాదు. మెయిన్ తన సపోర్టు, తర్వాత నా టీము. సో వర్కింగ్ వాళ్ళు కావచ్చు, మెటీరియల్ కలెక్ట్ చేయడం కానీ వీళ్ళందరి సపోర్ట్తో సో ఇలా నా జర్నీ అనేది కొనసాగుతూ ఉంది అనమాట. ఇప్పుడు మీరు స్టార్ట్ చేసిన తర్వాత మేజర్గా మీకు ఇది కాకుండా ఛాలెంజెస్ ఇంకేమేమి వచ్చాయి అంటే ఎందుకంటే ఇప్పటివరకు మాట్లాడుతుంటే మీకు కొంచెం మధ్యలో హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చాయని మీరు చెప్పారనమాట. సో ఆ సిచ్యువేషన్లో మీరు ఎలా డీల్ చేశారు? మరి ఇంతవరకు ఈ బిజినెస్ అనేది దీన్ని మీరు ఇంకా నడిపిస్తూనే ఉన్నారు. సో దాని గురించి కొంచెం తెలియజేయండి. యాక్చువల్గా 2020లో స్టార్ట్ చేశాను. అంతా హ్యాపీగా ఉంది అని అనుకుంటున్న టైంలో 2021లో కొంచెం హెల్త్ డిస్టర్బ్ అయింది. అంటే హెల్త్ అంటే మన జస్ట్ కళ్ళు బాగా తిరగడం అనమాట. కొంచెం ఎక్కువగా వర్క్ చేసుకోలేకపోతూ ఉన్నాను. సో ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. సో వాళ్ళకి టెస్ట్లు అన్నీ చేసి ట్యూమర్ ఉందని చెప్పారనమాట. సో అది ఇమీడియట్గా ఆ ట్యూమర్ పెరుగుతుంది కాబట్టి వెంటనే సర్జరీ చేయాలన్నారు. 2021 నవంబర్లో నాకు సర్జరీ జరిగిందనమాట. బై గాడ్ గ్రేస్ మీ అందరి బ్లెస్సింగ్స్ వల్ల అది క్యాన్సర్కి అయితే ఎఫెక్ట్ అవ్వలేదు, జస్ట్ నార్మల్ ట్యూమర్. బట్ ఆ ట్యూమర్ వల్ల ఏంటంటే నాకు స్టిల్ ఇప్పటికి 2021 నవంబర్లో సర్జరీ అయితే స్టిల్ ఇప్పటి వరకు కూడా నేను రికవరీ అవ్వలేదు. నాకు 15 డేస్ బాగుంటే 15 డేస్ బాగుండదు. ఒక 15 డేస్ అంతా నార్మల్గా ఉంటుంది. లైక్ కుకింగ్ చేసుకోవడం, బాబుకి స్నానం చేయించడం అన్నీ అంతా నార్మల్గా ఉంటుంది. బట్ రిమైనింగ్ 15 డేస్ నేను అసలు ఏ వర్క్ చేసుకోలేను అనమాట. ఈవెన్ బాబుకి తినిపించడానికి కూడా చాలా అంటే కూర్చొని ఆ పని చేయడానికి చాలా కష్టంగా ఉంటుంది. మీరు అన్నారు కదా ఇంత సపోర్టు ఎవరిది అంటే అది డెఫినెట్గా మా హస్బెండ్ సపోర్టే. జనరల్గా ఎవరైనా ఏ అమ్మాయి అయినా మంచి భర్త ఉన్నప్పుడు తనని వదులుకోవడానికి ఎప్పుడూ ఆలోచించదన్నమాట. బట్ ఒక స్టేజ్లో ఏంటంటే నేను ఇలా పిల్లల గురించి కేర్ తీసుకోలేకపోతున్నాను, తనకి టైంకి నేను ఏది చేయలేకపోతున్నాను, అండ్ బిజినెస్కి కూడా కొంచెం స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నాను. సో నేను మా హస్బెండ్కి చెప్పాను అనమాట, ఇంకో మ్యారేజ్ చేసేసుకో, నువ్వు నాతో నీకు అంత హ్యాపీగా అన్నీ నీకు జరగవు అని చెప్పేశాను. అసలు మీరు చాలా స్ట్రాంగ్ అనమాట. ఇలాంటి సిచ్యువేషన్స్లో కూడా మీరు డీల్ చేశారు. అసలు మీకు హ్యాట్స్ ఆఫ్ అండి, మీరు నిజంగానే సూపర్ ఉమెన్ అనమాట. యాక్చువల్గా ప్రతి ఒక్కరికి కూడా ఉమెన్ ఇండిపెండెంట్గా డెఫినెట్గా ఉండాలండి. అండ్ ఎట్ ద సేమ్ టైం ఫ్యామిలీ సపోర్ట్ అనేది కంపల్సరీ అవసరం. సో ఏంటంటే జాబ్ చేసిన ఇప్పుడు ఒక వర్కింగ్ ఉమెన్ ఉంది, తను మార్నింగ్ 9కి వర్క్ స్టార్ట్ అయితే 6 వరకు ఉంటుంది. బట్ 9కి వర్క్ స్టార్ట్ అవ్వాలంటే మార్నింగ్ తన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ని అందరినీ అంటే వాళ్ళకి కావాల్సినవన్నీ అరేంజ్ చెయ్యాలి అంటే తనకి చాలా స్ట్రగుల్స్ ఉంటాయి. తన ఫ్యామిలీ తనని అర్థం చేసుకొని సపోర్ట్ చేసినప్పుడు మాత్రమే వాళ్ళ జర్నీ అనేది హ్యాపీగా వెళ్తుందండి. లేదు అంటే వాళ్ళు మెంటల్గా చాలా డిస్టర్బ్ అవుతారనమాట. రీసెంట్గా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఒక పేపర్లో చదివాను, తను వర్కింగ్, అలా వర్క్లో మనకి చాలా స్ట్రెస్ ఉంటుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇంట్లో అన్నీ మేనేజ్ చేసుకోలేక తనకి చాలా కోపం ఎక్కువ అయిపోతుందంట, అందరినీ అరిచేస్తుందంట. సో ఇప్పుడు ఆ స్ట్రెస్ నుంచి తను బయటికి రావాలి అంటే ఒక ఫ్యామిలీ సపోర్ట్ అనేది ఉండాలి. సో నేను ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, యాజ్ ఏ ఉమెన్గా తనకి మీరు ఎంతవరకు సపోర్ట్ చేయగలిగితే తను లైఫ్ లాంగ్ అంత హ్యాపీగా ఆ ఫ్యామిలీ, బికాజ్ ఉమెన్ ఫ్యామిలీకి బ్యాక్ బోన్ అండి. తను హ్యాపీగా హెల్దీగా ఉన్నప్పుడు మాత్రమే మీ ఫ్యామిలీ హ్యాపీగా హెల్దీగా ఉంటుందన్నమాట. సో మీరు ఎంత సపోర్ట్ చేసి తన్ని ఎంత కేరింగ్ తీసుకుంటారో
సో మీ ఫ్యామిలీ కూడా అంత హ్యాపీగా ఉంటుంది. చాలా మంచి మాట చెప్పారండి. సో ఇప్పుడు మన దగ్గర మన కంపెనీలో మీకు చాలా మంది రీసేలర్స్ ఉన్నారు అని కూడా మీరు ఇప్పటిదాకా చెప్పడం జరిగింది. సో ఆ రీసేలర్స్ అనేది మీతో ఎలా కనెక్ట్ అవుతారు అండ్ అంటే మీ వాళ్ళకి ప్రొడక్ట్ సప్లై చేస్తే వాళ్ళు మళ్ళీ వాళ్ళ కాంటాక్ట్స్లో దీన్ని సెల్ చేసుకుంటారు, ఇలా ఏమైనా ఉంటుందా ఇది? ఎస్, యాక్చువల్గా రీసేలర్స్ 2 టైప్స్ ఉన్నారండి. ఒకటేనో ఉమెన్స్, ఇప్పుడు నేను ఎలా ఇన్వెస్ట్మెంట్ పెట్టలేకపోయానో అలా చాలా మంది కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టలేరు కదా. సో వాళ్ళు ఏంటంటే వాట్సాప్ గ్రూప్స్లో, ఫ్యామిలీస్లో ఇప్పుడు అందరూ శారీస్, జ్యువెలరీ ఇలా సేల్ చేస్తున్నారు కదా. సో సేమ్ అలాగే మన ప్రొడక్ట్స్ని డైలీ ఒక ప్రొడక్ట్ గురించి వాట్సాప్లో స్టేటస్ పెట్టడం, గ్రూప్స్, ఫ్యామిలీ గ్రూప్స్లో షేర్ చేయడం, అలా డైలీ ఒక ప్రొడక్ట్ గురించి షేర్ చేస్తారనమాట. సో ఇది ఒక ప్రాసెస్. అండ్ ఇంకొకటి ఏంటంటే బల్క్లో తీసుకొని చిన్న షాప్ లాగా పెట్టుకోవడం, అలా ఒక ప్రాసెస్ ఉందన్నమాట. అండ్ ఎట్ ద సేమ్ టైం ఒక టాపిక్ వచ్చింది కాబట్టి, అంటే ప్రతి ఒక్కరికి ఇంట్లో ఒక ఇన్కమ్ ఉంటేనే ఆ ఫ్యామిలీని లీడ్ చేయగలం. సో అలా నేను చాలామంది రీసెల్లర్స్కి చాలా సపోర్ట్ చేశాను. అయితే ఒక రీసెల్లర్ రాజమండ్రిలో ఉంటారు, సాయిదీప అని చెప్పి. తను ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి ఎలా ఇస్తానంటే, ఇప్పుడు ఒక కస్టమర్ ఒక 1000 రూపీస్ సేల్ చేసింది అనుకోండి, దాంట్లో ఒక 25% నేను మార్జిన్ ఇస్తానన్నమాట. సో అలా వాళ్ళు మంత్లీ సేల్ని బట్టి, సో ఓకే సార్ వాళ్ళు ఒక 10,000 కనుక సేల్ చేశారనుకోండి, మంత్ ఎండింగ్కి ఒక 2,500 రూపీస్ ఒకేసారి ఇస్తాం. సో అప్పుడు ఏంటంటే ఒక బల్క్లో ఓకే ఇంత అమౌంట్ వచ్చిందని వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. సో తను వాళ్ళ పాపతో బయటకు వెళ్ళింది. తను యాక్చువల్గా బిర్యానీ అడిగిందంట. సో తన దగ్గర అమౌంట్ లేదు. ఇప్పుడు తనకి అడిగింది ఇవ్వలేకపోతున్నాను అని బాధపడుతుంది. కరెక్ట్గా అదే టైంకి నేను అమౌంట్ ట్రాన్స్ఫర్ చేశాను అనమాట. సో వెంటనే తను అడిగింది ఇప్పించి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వెంటనే నాకు కాల్ చేసింది అనమాట. సో నువ్వు ట్రాన్స్ఫర్ చేసావు కాబట్టి నీ సపోర్ట్ వల్ల ఈరోజు తను హ్యాపీగా తన ఏం అడిగిందో తనకి ఇవ్వగలిగాను. బికాజ్ యాజ్ ఏ మదర్గా మనం ఫస్ట్ పిల్లలు కడుపు నిండా తిన్నారా లేదా అని మాత్రమే చూస్తాం, రిమైనింగ్ అన్ని తర్వాత ఆలోచిస్తాం. సో వాళ్ళకి ఇలా సపోర్ట్ చేస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. ఇది కూడా ఒక చాలా మంచి ఇనిషియేటివ్. ఎందుకంటే మన తెలంగాణలోనే కాదు, చాలా మందికి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది అవసరము. అండ్ చాలా మంది మహిళలు దీని నుంచి బెనిఫిట్ అవుతున్నారు కాబట్టి చాలా మంచిది. ఇప్పుడు మనకు సెకండ్ ఏంటంటే, మన ప్రోడక్ట్స్ ఏదైతే ఉన్నాయో ఆ ప్రోడక్ట్స్కి మార్కెట్లో ఉన్న కాంపిటీటర్స్కి డిఫరెన్స్ ఏమైనా ఉందా అంటే మనకి యూనిక్నెస్ అనమాట. యాక్చువల్గా ఏంటంటే స్టార్టింగ్లో బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ప్రతి ఒక్క మెటీరియల్ని నేనే, ఇప్పుడు రోజ్ పౌడర్ ఉందనుకోండి, రోజ్ పెటల్స్ తీసుకొచ్చి వాష్ చేసి డ్రై చేసి సన్లైట్ పడకుండా డ్రై చేసి ఇలా సేల్ చేసేదాన్ని. బట్ ఇప్పుడు నాకు ఆర్డర్స్ పెరిగినాయి అని మీకు చెప్పాను కదా, నాకు హెల్త్ ఇష్యూస్ కూడా ఉంది. సో నేను ఒక్కదాన్నే చేయలేను. సో దాని తర్వాత ఒక టీం ఉందన్నమాట. ఇప్పుడు ఒక ఆమ్లా పౌడర్ ఉందనుకోండి, మనకి మార్కెట్లో లీఫ్, కొమ్మలు అన్నీ కలిపేసి పౌడర్ చేసేస్తారు. బట్ మనం ఏంటంటే ఆ సీడ్ తీసేసి ఆ పైన ఉన్న ఒక ఆమ్లా ఫ్రూట్ని మాత్రమే మనం పౌడర్ చేసి మనం సేల్ చేస్తామన్నమాట. దానివల్ల ఏంటంటే ఆ క్వాలిటీ వల్ల మంచి రిజల్ట్ ఉంటుంది. బికాజ్ మీకు ఈ ప్రోగ్రామ్కి ముందు కూడా నేను కస్టమర్స్ ఫీడ్బ్యాక్స్ చూపించా, ఎందుకంటే అది మీకు తెలిస్తేనే అందరికీ కూడా హెల్ప్ అవుతుంది అనమాట. సో ఒక మంచి స్కిన్ కానీ హెయిర్ కానీ రిజల్ట్ రావాలి అంటే ఆ ప్రోడక్ట్లో క్వాలిటీ ఉంటేనే మంచి రిజల్ట్ ఉంటుంది. సో ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా ఏంటంటే అండి, నేను ఫార్మర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర మెటీరియల్ కలెక్ట్ చేసుకొని దాన్ని మళ్ళీ దాంట్లో ఉన్న డస్ట్ ఇవన్నీ కూడా ప్యూరిఫై చేసి దాన్ని మళ్ళీ పౌడర్ చేసి సేఫ్గా ప్యాకింగ్ చేసి ఇలా కేర్ తీసుకుంటానన్నమాట. ఆ కేర్ వల్లే సో మంచి రిజల్ట్ ఉంటుంది. సో దానివల్ల మౌత్ పబ్లిసిటీ అవుతుంది. ఇప్పుడు ఒకరికి స్కిన్ ఇష్యూ ఉందనుకోండి, వాళ్ళకి మంచి రిజల్ట్ వస్తుంది. సో వాళ్ళు ఇంకొక 10 మందికి నేను ఇలా యూజ్ చేశాను, సో చాలా బాగుంది, వాళ్ళకు కూడా చాలా బాగా, మీరు కూడా ట్రై చేయండి అని చెప్పి వాళ్ళు సపోర్ట్ చేస్తారనమాట. సో ఒక చాలా మంచి విషయం ఇక్కడ ఏం తెలిసిందంటే, మీరే ఫార్మర్స్ దగ్గరికి వెళ్ళేసి మొత్తం రా మెటీరియల్ అంతా ప్రొక్యూర్ చేస్తారు, మళ్ళీ దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు. సో ఈ క్వాలిటీ మెయింటైన్ చేయడం వల్ల మనకు ప్రైసింగ్ కూడా ఎక్కువ ఉంటుందా, లేదా మీకు నార్మల్గా అంటే బయట కంపేర్ చేసుకుంటే మనకు తక్కువనే ఉంటుందా? ప్రైస్ కొంచెం మరీ ఎక్కువ అని కాదండి, బట్ ఎఫర్ట్ పెట్టగలగానే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చాలామంది ప్రైస్ గురించి ఆలోచిస్తే, ఒక పార్లర్కి వెళ్ళారనుకోండి, వాళ్ళకి ఎంత అమౌంట్ అవుతుంది, ఒక ఫేషియల్ చేయించుకుంటేనే జస్ట్ ఒక్కసారికి 500 వరకు అవుతుంది. బట్ మనం ఈ క్వాలిటీ ప్రోడక్ట్ జస్ట్ ఒక 100 గ్రామ్స్ది ఒక 200 రూపీస్ ఉంటుంది. సో ఇది ఒక 10 యూజర్స్కి వస్తుంది. సో 10 యూజర్స్కి 20 రూపీస్. అలా మనం కంపేర్ చేసుకుంటే ప్రైజెస్ కూడా తక్కువగానే ఉంటుంది.
సో మీరు స్టార్టింగ్లో చెప్పారు స్టార్ట్ చేసినప్పుడు ఒక చిన్న స్టాల్తోని స్టార్ట్ చేశారు అని. సో ఇప్పుడు ఆ స్టాల్ తర్వాత ఇప్పుడు మెల్లమెల్లగా మీరు 4 ఇయర్స్ లాస్ట్ 4 ఇయర్స్లో బిజినెస్ రన్ చేస్తున్నారు కాబట్టి ఆ 4 ఇయర్స్లో ఎలా బిజినెస్ ఎక్స్పాండ్ అయ్యింది? అంటే ఒక స్టాల్ నుంచి ఇప్పుడు మనము ఆన్లైన్ మార్కెటింగ్ చేస్తున్నారా లేదా ఆఫ్లైన్లో రీటైలర్స్ కూడా మనం మన ప్రొడక్ట్స్ ఇస్తున్నాము. సో ఎక్స్పాన్షన్ అనేది మనకు లాస్ట్ 4 ఇయర్స్లో ఎలా జరిగింది దాని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టార్టింగ్లో స్టాల్స్ పెట్టానండి. తర్వాత కోవిడ్ వచ్చింది, లాక్డౌన్ వచ్చేసింది. సో తర్వాత నుంచి ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ ద్వారా అడ్వర్టైజ్ చేసి మన ప్రొడక్ట్స్ అనేది ఓన్లీ ఆన్లైన్లోనే సేల్ చేస్తున్నాం అనమాట. అండ్ కొంతమంది రీటైలర్స్ కూడా మన ప్రొడక్ట్స్ని సేల్ చేస్తున్నారు. సో ఇలా 2 విధాలుగా మన బిజినెస్ని చేసుకుంటూ ఉంటున్నాం అనమాట. అంటే మీరు 4 ఇయర్స్ నుంచి బిజినెస్ రన్ చేస్తున్నారంటే తప్పకుండా మీ ప్రోడక్ట్లో ఏదో ఒకటి ఉండే ఉంటుంది. ఎందుకంటే కస్టమర్స్ కూడా ఒక్కసారి మీ దగ్గర నుంచి తీసుకున్న తర్వాత మళ్ళీ ఆర్డర్ చేస్తున్నారు అంటే నిజంగానే ఆ ప్రోడక్ట్ అనేది బెనిఫిట్ వాళ్ళకి అవుతుందనే వాళ్ళు తీసుకుంటున్నారు అనమాట. సో ఇప్పుడు ఇంకా మందికి మీరు రీసెల్లర్స్గా ఏదైనా ఆపర్చునిటీ ఇస్తున్నారా? అది కాకుండా వాళ్ళ సొంత బ్రాండింగ్తో ఏమైనా వాళ్ళు చేసుకోవడానికి ప్లాన్ చేసుకోవచ్చా ఇలా? యాక్చువల్గా వాళ్ళ సొంత బ్రాండింగ్ కాదండి. ఇప్పుడు చాలామంది మన ప్రొడక్ట్స్నే వాళ్ళు ఒక చిన్న షాప్ లాగా పెట్టుకోవాలి అని అనుకుంటున్నారనమాట. సో దాని గురించే ప్లానింగ్ అనేది జరుగుతుంది. సో ఇప్పుడు ఏంటంటే ఆల్ ఓవర్ ఇండియా లేదా మన తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ప్రతి ఒక్క సిటీలో కూడా మన శ్రీదేవి హెర్బల్ అండ్ కోనే, బికాజ్ మన పేరుతో వాళ్ళు లేబులింగ్ వేసుకుంటే వాళ్ళు అంత ఎఫెక్టివ్గా వాళ్ళు దాన్ని రీచ్ అవ్వడానికి టైం పడుతుంది. సో ఇప్పుడు శ్రీదేవి హెర్బల్ అనుకో ఉంది, దాన్ని వేరే ప్రొడక్ట్తో వాళ్ళు వేరే ప్రొడక్ట్తో వాళ్ళు సేల్ చేసుకోవచ్చు, బట్ దాన్ని రీచ్ అవ్వడానికి టైం పడుతుంది. బట్ మన ప్రొడక్ట్ అంటే మన పేరుతోనే వాళ్ళు బిజినెస్ చేసుకుంటే ఏంటంటే మనం సపోర్ట్ చేస్తాము. అండ్ వాళ్ళకు ఒక ట్రైనింగ్ ఇచ్చి మనం కస్టమర్స్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, ఎలా మౌల్డ్ చేసుకోవచ్చు, సో ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి మనం బిజినెస్ ప్రొవైడ్ చేస్తామన్నమాట. సో మనమైతే మన పేరుతోనే బిజినెస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. ఇది కూడా ఒక రకంగా కరెక్టే. ఎందుకంటే 10 బ్రాండ్ పేరుతో 10 చోట్ల స్టోర్ ఉంటే ఆ యూనిఫార్మిటీ ఉండదు అండ్ జనాలు కూడా దాన్ని రికగ్నైజ్ చేయరనమాట. సో ఒకటే కంపెనీ పేరుతో 10 చోట్ల ఉంటే అరే నేను అక్కడ చూశాను నాకు యూనిఫార్మిటీ కూడా వస్తుంది అనమాట. సో ఫ్యూచర్ ఇప్పుడు లాస్ట్ 4 ఇయర్స్లో అయితే బాగా సక్సెస్ఫుల్గా బిజినెస్ని ఒక స్టేజ్కి తీసుకొచ్చారు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక నెక్స్ట్ 5 ఇయర్స్లో శ్రీదేవి హెర్బల్ అండ్ కోని మీరు ఎక్కడ చూస్తున్నారు? ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ ప్లాన్స్ ఎలా ఉన్నాయి? ఇప్పటి వరకు అయితే ఓన్లీ ఆన్లైన్ అని చెప్పాను కదండి. బట్ చాలామంది సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళ షాప్స్ పెట్టుకోవాలని. సో నేను సపరేట్గా ఒక షాప్ పెడదామని ఆలోచన ఉంది. మీ అందరి సపోర్ట్ వల్ల మేబీ ఒక వెరీ సూన్ తొందరగా స్టార్ట్ అవ్వచ్చు. అండ్ ఎట్ ద సేమ్ టైం నేను చెప్పినట్టు ప్రతి ఒక్క సిటీలో కూడా లైక్ గుంటూరు, విజయవాడ, తిరుపతి అన్ని సిటీస్లో కూడా నా ప్రొడక్ట్స్ సేల్ అవ్వాలి, అందరికీ హెల్ప్ఫుల్ అవ్వాలి. బికాజ్ ఇప్పుడు ఓన్లీ ఉన్న 10,000 కస్టమర్స్ కాకుండా ఇంకా ఎక్కువ మందిని రీచ్ అవ్వాలి అన్నది నా ఆలోచన. చాలా మంచి ఆలోచన అండి. మా సపోర్ట్ తప్పకుండా మీతో ఉంటుంది. అండ్ ఈ మన ప్రోడక్ట్స్ వచ్చేసి ఓన్లీ ఆంధ్ర తెలంగాణలోనే ఉన్నాయా లేదంటే మనకు పాన్ ఇండియా లేదా మొత్తం ఇంటర్నేషనల్ కూడా సప్లై చేస్తున్నారా? ఆల్ ఓవర్ ఇండియా ఉందండి. అన్ని చోట్లకి కూడా మనకి కొరియర్ సర్వీస్ ఉంది. అట్ ద సేమ్ టైం అదర్ కంట్రీస్కి కూడా ఉందండి. అమెరికా అండ్ దుబాయ్, కెనడా, ఆస్ట్రేలియా అన్ని కంట్రీస్కి కూడా మనం కొరియర్ చేస్తున్నాం అనమాట. చాలా మంచి విషయం అండి. అంటే హైదరాబాద్ నుంచి దేశవ్యాప్తంగా ఒక మంచి బిజినెస్ అనేది మీరు ఎస్టాబ్లిష్ చేశారు. సో ఇప్పుడు మనము మీ ప్రోడక్ట్స్ గురించి కొంచెం డీటెయిల్గా తెలుసుకుందాము. మీ గురించి జర్నీ తెలిసింది కాబట్టి కొంచెం ప్రోడక్ట్స్ మీద కూడా కొంచెం మీరు మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తే వ్యూవర్స్కి కూడా కొంచెం క్లారిటీ అనేది వస్తుందండి. షూర్ అండి, డెఫినెట్గా. సో ఇప్పుడు మనము ప్రోడక్ట్స్ చూసుకుందాము. సో మన దగ్గర టోటల్ 40 ప్రోడక్ట్స్ ఉన్నాయి కదా శ్రీదేవి గారు. సో ఫస్ట్ అంటే మనం కంపెనీ మొదలు పెట్టినప్పుడు మనం స్టార్ట్ చేసింది ఏ ప్రోడక్ట్తో కొంచెం డీటెయిల్స్ సెల్ చేస్తారా? ఫస్ట్ నేను స్టార్ట్ చేసింది బాత్ పౌడర్ అండి. దాంట్లో కూడా 4 వెరైటీస్ ఉన్నాయి. మెయిన్ స్పెషల్లీ ఫర్ ఉమెన్ కోసం, బికాజ్ నేను చెప్పాను కదా నా స్కిన్ డార్క్గా ఉండేది. సో దాన్ని ఇంప్రూవ్ ఎలా చేసుకున్నానో ఫస్ట్ దానికోసమే చందమామ బాత్ పౌడర్ ప్రిపేర్ చేశాను అనమాట. సో ఒకసారి అది చూద్దాము. చందమామ బాత్ పౌడర్. సో మనం నార్మల్గా ఏంటంటే మనకి బాడీ గురించి రెగ్యులర్గా యూజ్ చేయడానికి సోప్స్, బాడీ వాష్లు ఇలా ఉంటాయి అన్నమాట. బట్ ఏంటంటే మన స్కిన్ మీద యూజ్ చేసే ప్రతిదీ కూడా ఏంటంటే మన స్కిన్ లోపలికి బ్లడ్లో కూడా కలుస్తుంది. సో దానివల్ల మన డెఫినెట్గా స్కిన్ ఇష్యూస్ హెల్త్ ఇష్యూస్ అనేది వస్తుంది అనమాట. సో ఇది బాత్ పౌడరు చాలా సేఫ్.
మనం ఆహారంగా ఏదైతే తీసుకుంటామో సో అలా మన శరీరానికి కూడా అదే యూస్ చేస్తున్నాము, ఒక సోప్ లాగా యూస్ చేస్తున్నాం అనమాట. ఇంకా ఇది యూస్ చేస్తే మనకి అసలు సోప్ అనేది అవసరం లేదు. ఒకసారి ఇంగ్రీడియంట్స్ చూద్దాము. సో దీంట్లో ఏంటంటే మేము 19 హెర్బల్స్ యూస్ చేసి ప్రిపేర్ చేసామన్నమాట. సో గ్రీన్ గ్రామ్, రైస్, బావంచాలు, కపూర్ కాచి, నాగరమూత్ర, ఆరెంజ్ పీల్, రెడ్ దాల్, ఆస్ట్రేలియన్ పింక్ క్లే, లెమన్ పీల్, వట్టివేర్లు, తులసి, మంజిష్ట, అలోవీరా, నీమ్, ములేతి, ముల్తానీ, ముద్ద కర్పూరము, శాండిల్, చిక్పీ, వీట్ ఫ్లోర్. సో ఇలా 19 హెర్బల్స్ వేసి ప్రిపేర్ చేసామన్నమాట. సో దీనివల్ల వాళ్ళ స్కిన్ అనేది హెల్తీగా ఉంటుంది, అంటే ఆరోగ్యంగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం చాలా వాళ్ళకి ఏంటంటే స్కిన్ కాంప్లెక్షన్ ఇంప్రూవ్ అవ్వడానికి, పింపుల్స్ని రెడ్యూస్ చేయడానికి, స్కిన్ అనేది వితౌట్ మాయిశ్చరైజర్ స్మూత్గా ఉండడానికి, ఇలా అన్నిటికీ ఒక డైలీ కేర్ అనమాట, చాలా బాగుంటుంది. అండ్ నాది డోంట్ గో ఫర్ బాత్ అని చెప్పి ఒక గూగుల్లో మనకి ఒక స్లోగన్ ఉందండి, ఒకసారి సెర్చ్ చేయండి, దీని గురించి ఇంకా డీటెయిల్స్ కూడా మీకు తెలుస్తుంది అనమాట. సో విన్నర్గా ఇది స్కిన్ కేర్ కోసం ఒక ప్రోడక్ట్ అనమాట. చాలా మంచి కస్టమర్ ఫీడ్బ్యాక్స్ కూడా ఉన్నాయని ఇప్పటిదాకా మనము తెలుసుకున్నాము. సో ఇది కాకుండా మనకి ఇంకేమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయి ఒకసారి చూపిస్తారా? అంటే ఇది ఉమెన్ కోసం అండి. అట్ ద సేమ్ టైం పిల్లలు, ఇప్పుడు మన స్కిన్ డిఫరెంట్ గా ఉంటుంది అండ్ పిల్లల స్కిన్ డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. చాలా సెన్సిటివ్ గా ఉంటుంది. అండ్ కంపేర్ టు అంటే మన జనరేషన్ లో కావచ్చు, మన గ్రాండ్ పేరెంట్స్ జనరేషన్ లో కావచ్చు, అప్పటి స్కిన్ కొంచెం అన్ని పరిస్థితుల్లో తట్టుకోగలిగేది అనమాట, అన్ని వాతావరణాన్ని. బట్ ఇప్పుడు అలా ఉండట్లేదు, చాలా సెన్సిటివ్ గా ఉంటుంది. సో వాళ్ళ కోసం స్పెషల్ గా ప్రిపేర్ చేసిందే బేబీ బాత్ పౌడర్ అనమాట. సో చాలా మంది మదర్స్ యూజ్ చేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. సో వాళ్ళది హెల్దీగా ఉందని, పట్టుకుంటే చాలు చాలా స్మూత్ గా ఉంది అని చెప్పి, అండ్ స్కిన్ కాంప్లెక్షన్ ఇంప్రూవ్ అయింది అని చెప్పి, సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. సో ఇది మన బేబీ బాత్ పౌడర్. దీని తర్వాత ఇది గ్రీన్ టీ గురించి కొంచెం చెప్తారా అండి? ఆయుర్వేదిక్ డీటాక్స్ గ్రీన్ టీ. యాక్చువల్గా మనము హెల్దీ అంటే మన స్కిన్, హెయిర్ హెల్దీగా ఉండాలి అంటే ఫస్ట్ మన బాడీ కూడా ఇంటర్నల్గా హెల్దీగా ఉండాలి. సో ఇప్పుడు నేను మీకు ఆల్రెడీ చెప్పాను, నేను కొన్ని హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేశాను. అండ్ ఎట్ ద సేమ్ టైం నాకు కస్టమర్స్ కాంటాక్ట్ అయినప్పుడు వాళ్ళ గురించి అన్నీ తెలుసుకుంటా, వాళ్ళ హెయిర్ గురించి, వాళ్ళ స్కిన్ గురించి అడిగినప్పుడు వాళ్ళ డైలీ రొటీన్ లైఫ్ ఎలా ఉంది, వాళ్ళకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా అని చెప్పి. మ్యాక్సిమం ఉమెన్కి స్ట్రెస్ ఎక్కువ ఉంది అండ్ పీసీఓఎస్, పీసీఓడి ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయి. సో వాటిని ఎలా తగ్గించుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అని చెప్పి, అండ్ దాని గురించి ఎక్కువ టైం కాదు, కొంచెం తక్కువ టైంలోనే వాళ్ళు ప్రిపేర్ చేసుకున్నట్టుగానే ఆయుర్వేదిక్ డిటాక్స్ గ్రీన్ టీ. సో ఆయుర్వేదిక్ డిటాక్స్ గ్రీన్ టీ అండి, ఇది జస్ట్ 5 minutes ప్రాసెస్. ఇది చాలా మేము ఒక ఆయుర్వేదిక్ డాక్టర్తో మేము కూర్చొని ఏ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తే బాగుంటుంది అని చెప్పి ఈ ఫార్ములా అనేది మనం క్రియేట్ చేసామన్నమాట. చాలా మందికి స్ట్రెస్ రిలీఫ్, వర్కింగ్ వాళ్ళకి స్ట్రెస్ రిలీఫ్ ఉంది. అండ్ వాళ్ళకి ఏంటంటే డే అంతా యాక్టివ్గా ఉండడం, అండ్ కొంతమందికి బాడీ పెయిన్స్ రెడ్యూస్ అయ్యి, ఒక ఆంటీకి అయితే కూర్చొని లేవడానికి కూడా వాళ్ళు చాలా కష్టపడేవాళ్ళు. బట్ ఇది యూజ్ చేసినాక కాళ్ళ నొప్పులు కూడా తగ్గినాయి. యాక్చువల్గా మనం ప్రిపేర్ చేసింది ఇమ్యూనిటీకి, స్ట్రెస్ రిలీఫ్కి, బట్ ఇలా ఎక్స్ట్రా బెనిఫిట్స్ కూడా చాలా బాగుందన్నమాట. సో దీంట్లో కూడా మనం ఏంటంటే ప్రీమియం గ్రీన్ టీ లీవ్స్, మనకి గ్రీన్ టీ అంటే అందరూ గ్రీన్ టీనే కదా మేము ఆల్రెడీ మార్కెట్లో ఉంది, తక్కువ కాస్ట్ ఉంది అని అనుకుంటారండి. ప్రీమియం గ్రీన్ టీ లీవ్స్ మనకి సన్లైట్ తగలకుండా దాన్ని డ్రై చేస్తారు, దాని క్వాలిటీ అంటే దాంట్లో ఉన్న మెడిసిన్ అనేది పోకుండా అనమాట. సో ప్రీమియం గ్రీన్ టీ లీవ్స్ ఉంటుంది. సో ఇది కాకుండా కృష్ణ తులసి, వన తులసి, తులసి మనకి ఎంత బాగా యూజ్ ఉంటుందో తెలుసు, క్లోవ్, లెమన్ గ్రాస్, పెప్పర్మెంట్ లీవ్స్, సినామన్ అండ్ కార్డమన్ సీడ్స్, ఫెనల్ సీడ్స్, క్యూమిన్ సీడ్స్, జింజర్ రూట్స్ అండ్ బ్లాక్ పెప్పర్, టర్మరిక్ రూట్స్, అజ్విన్, కోరియండర్, అసఫోడియా, రాక్ సాల్ట్. సో ఇవన్నీ కూడా మనకి ఇమ్యూనిటీని ఇంక్రీజ్ చేయడానికి, బాడీని డిటాక్సింగ్, మన బాడీ క్లీన్ అయితేనే మనకి హెల్తీగా ఉంటామన్నమాట. సో ఎట్ ద సేమ్ టైం మనకి మెటబాలిజం ఇంక్రీజ్ అవుతుంది అండ్ గ్యాస్ రెడ్యూస్ అవుతుంది. సో చాలామంది గ్యాస్ ప్రాబ్లమ్స్తో కూడా సఫర్ అవుతూ ఉంటారు కదా, సో గ్యాస్ రెడ్యూస్ అవుతుంది. ఇలా చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. ఇంకొకటి పీసీఓఎస్ గ్రీన్ టీ అండి. మనం పీసీఓఎస్ గ్రీన్ టీ అని పెట్టాం, కానీ పీసీఓఎస్ఏ కాదు, పీసీఓడి, థైరాయిడ్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, వీటన్నిటికీ చాలా మంచి బెనిఫిట్స్ ఉంది. అండ్ వాళ్ళకి ఇది యూజ్ చేసినప్పుడు పీరియడ్ టైంలో కొంచెం పెయిన్ ఉంటుంది. సో ఇది యూజ్ చేసిన వాళ్ళకి ఆ పీరియడ్ పెయిన్స్లో ఆ పెయిన్ రెడ్యూస్ అవ్వడం కానీ, అండ్ ఓవర్ బ్లీడింగ్ ఇష్యూస్ రెడ్యూస్ అవ్వడం కానీ, పీరియడ్స్ సైకిల్ అనేది ఇన్కరెక్ట్గా ఉన్న వాళ్ళకి కరెక్ట్గా 30 daysకి కరెక్ట్ అవ్వడం కానీ, ఇది చాలా మంచి రిజల్ట్ ఉందండి. బికాస్ థైరాయిడ్ వాళ్ళు రోజు
వాళ్ళకున్న లెవెల్స్ని బట్టి 25 mg 50 mg 100 mg యూజ్ చేస్తారు. ఇది తీసుకున్నాక కొంచెం ఆ టాబ్లెట్ ని తగ్గించడానికి ఛాన్స్ వచ్చిందనమాట. సో చాలా బాగుంటుంది. రెగ్యులర్గా వాళ్ళు జస్ట్ ఒక 5 minutes టైం స్పెండ్ చేస్తే చాలు, చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. సో వ్యూవర్స్ అందరు కూడా ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని విన్నాక మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడే మేము ఆయుర్వేదిక్ గ్రీన్ టీ ఏదైతే ఉందో అది ట్రై చేసాము అనమాట. మా క్రూ అంతా కూడా టేస్ట్ చేసాము. సో చాలా నిజంగానే చాలా బాగుంది. అండ్ ఇంకోటి ఇది ఏదో యూనిక్ గా కనిపిస్తుంది, ఇది ఏంటండి? యాక్చువల్గా ఇది మనకి హెర్బల్ హెయిర్ ఆయిల్ అండి. మనకి మనం బయటకు వెళ్ళినప్పుడు మార్కెట్లో కూడా చాలా మంది ఇలా అమ్ముతూ ఉంటారు. బట్ ఏంటంటే దాంట్లో యూజ్ చేసే ఇంగ్రీడియంట్ మీకు చెప్పాను కదా, ఆ క్వాలిటీ. దీంట్లో బావంచాలు, గంధకర్చూరాలు, మేతి, కలోంజీ సీడ్స్, వట్టివేర్లు అండ్ హైబిస్కస్ ఇలా అన్నీ కూడా న్యాచురల్ హెర్బ్స్ ఉంటాయి అన్నమాట. సో అండ్ యూజ్ చేసే ఆయిల్ కూడా మనం ఏ ఆయిల్ పడితే ఆయిల్ యూజ్ చేయము. మన గానుగ నుంచి ప్యూర్ ఆయిల్ అనేది యూజ్ చేస్తామన్నమాట. దీంట్లో క్యాస్టర్ ఆయిల్, కోకోనట్ ఆయిల్, వర్జిన్ కోకోనట్ ఆయిల్ అండ్ ఆల్మండ్ ఆయిల్ ఇలా 3 ఆయిల్స్తో ప్రిపేర్ చేసామన్నమాట. ఇది స్పెషల్లీ పిల్లలకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఓకే. సో వాళ్ళకి నార్మల్గా మనకి మార్కెట్లో ఉన్న ఆయిల్స్ కంటే ఇది వాళ్ళకి సేఫ్ అండ్ మంచి హెయిర్ గ్రోత్ కూడా ఉంటుంది అనమాట. సో ఇది చాలా బాగుంటుంది. ఈ బీట్రూట్ పౌడర్ మనకు దేనికి ఉపయోగపడుతుంది? ఇప్పుడు స్కిన్ చాలా అందంగా ఉంటుంది, బట్ లిప్స్ కి వచ్చేసరికి వాళ్ళ లిప్స్ అనేది డార్క్ గా ఉంటాయి అన్నమాట. సో ఈ బీట్రూట్ పౌడర్ ఏంటంటే మనం రోజు పాలతో కలిపి మనం లిప్స్ కి అప్లై చేసుకొని జస్ట్ ఒక 15-20 minutes చాలు. డే బై డే కంటిన్యూస్ గా యూజ్ చేస్తే ఏంటంటే లిప్స్ న్యాచురల్ పింక్ కలర్ లోకి ఉంటాయి అన్నమాట. మనం ఫేస్ కి కూడా యూజ్ చేస్తే స్కిన్ అనేది మంచి గ్లోయింగ్ ఉంటుంది. ఓకే. అండ్ ఇది ఆయిలీ స్కిన్ కోసం ఆరెంజ్ పౌడర్ అంటే ఎక్కువగా ఎవరికైతే స్వెట్ వస్తుందో వాళ్ళు ఇది వాడితే బాగుంటుంది. వాళ్ళు ఇప్పుడు కొంచెం ఏదైనా ఫంక్షన్ కి వెళ్ళంగానే స్కిన్ తొందరగా ఆయిలీ అయిపోతుంది అనమాట. వీళ్ళు కంటిన్యూస్ గా యూజ్ చేస్తే ఆ స్కిన్ ఆయిలీనెస్ అనేది రెడ్యూస్ అవుతుంది. ఓకే. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఈ ఆయిల్స్ గురించి కొంచెం చెప్తారా అండి? ఎస్, ఇవి మనకు అన్ని కూడా గానుగు నుంచి ప్యూర్ గా ప్రిపేర్ చేసినవండి. మస్టర్డ్ ఆయిల్ మనకి మన నొవెల్లో బొడ్డు లోపల రోజు ఒక 5 drops వేసి క్లాక్ వైజ్ లో మసాజ్ చేస్తే లిప్స్ న్యాచురల్ పింక్ కలర్ కి వస్తాయి అనమాట. సో అండ్ క్యాస్టర్ ఆయిల్, ఆల్మండ్ ఆయిల్, బాదం నూనె అనమాట, సెస్మీ ఆయిల్, సో అండ్ వర్జిన్ కోకోనట్ ఆయిల్ అనమాట, ప్యూర్ కోకోనట్ ఆయిల్. సో అండ్ ఇది మనం రీసెంట్ గా లాంచ్ చేసిన ఆనియన్ హెయిర్ సిరమ్ అండి. ఈ మధ్య మార్కెట్ లో ఆనియన్ హెయిర్ సిరమ్ చాలా బాగా ఎక్కువ ఫేమస్ అయినట్టుంది. సిరమ్ అంటే అందరూ రెగ్యులర్ గా కాలేజ్ కి వెళ్ళేటప్పుడు, ఆఫీస్ కి వెళ్ళేటప్పుడు యూజ్ చేస్తారు. బట్ ఏంటంటే అవి ఆయిలీగా ఉంటాయి అండ్ కెమికల్ బేస్డ్. ఇది ఏంటంటే న్యాచురల్ అన్నమాట. సో వాళ్ళు రెగ్యులర్ గా డైలీ హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. వాళ్ళ హెయిర్ ని ప్రొటెక్ట్ చేస్తుంది అండ్ హెల్తీగా ఉంచుతుంది అనమాట. ఇది అండర్ ఐ పౌడర్ కొత్తగా పేరు వింటున్నాను, అసలు ఇది దేనికోసం వాడతారండి? కంటి కింద డార్క్ సర్కిల్స్ ని రెడ్యూస్ చేయడానికి. ఓకే. అండ్ ఇప్పుడు చాలా మందికి నిద్ర లేకపోవటం వల్ల, సిస్టమ్ ఎక్కువగా యూజ్ చేయటం వల్ల కంటి కింద డార్క్ సర్కిల్స్ వస్తాయి అనమాట. సో ఇది మనం జస్ట్ ఈ పౌడర్ ని 1/2 tablespoon కొంచెం తీసుకొని దాంట్లో కొంచెం కోకోనట్ ఆయిల్ వేసి రెగ్యులర్ గా మసాజ్ చేసుకుంటే కంటి చుట్టూ ఇలా మనకి కిందకి రావాలి. జస్ట్ ఒక్క 10 minutes మసాజ్ చేసుకొని తర్వాత వెట్ క్లాత్ తో క్లీన్ చేసుకొని పడుకుంటే చాలు. వాళ్ళు 1 month కంటిన్యూస్ గా యూజ్ చేస్తేనే 40% డిఫరెన్స్ తెలుస్తుంది. కంటిన్యూస్ గా యూజ్ చేస్తే ఇంకా బెటర్ రిజల్ట్ ఉంటుంది. దీంట్లో ఏంటంటే కరక్కాయ, అలోవీరా, కస్తూరి టర్మరిక్. సో మనకి సేఫ్, మనం మళ్ళీ కంటి లోకల్కి వెళ్ళినా కూడా ఏమీ కాదు, చాలా హెల్దీగా ఉంచుతుంది అనమాట. అంటే మన కంట్లో ఏదైనా ఒకవేళ డస్ట్ ఉన్నా మనకి మార్నింగ్ కల్లా అదంతా క్లియర్గా బయటకు వచ్చేస్తుంది. సో హెల్దీ ప్రోడక్ట్ అనమాట. సో శ్రీదేవి గారు, ఇప్పుడు హెయిర్కి మనం అంటే బాగా చూసుకోవాలి అంటే చాలామంది ఈ మధ్య కలర్స్ వాడుతున్నారు, వేరే వేరే కంపెనీస్. సో దాంట్లో కెమికల్స్ ఉంటుంది కాబట్టి న్యాచురల్గా ఏదైనా కలర్ మనం అంటే తలకి పెట్టుకోవడానికి, హెయిర్కి ఏదైనా మన దగ్గర ప్రోడక్ట్స్ ఉందా దాని గురించి? ఎస్, యాక్చువల్గా ఇప్పుడు వైట్ హెయిర్తో చాలా మంది బాధపడుతూ ఉన్నారు. ఎర్లీ ఏజ్లోనే వైట్ హెయిర్ వస్తూ ఉంటుంది. సో వాళ్ళు ఏంటంటే అంటే ఏదైనా బయటకు వెళ్ళినప్పుడు మళ్ళీ దాని గురించి అప్పుడే ముసలోళ్ళు ఇలాంటి ఫేస్ చేస్తారు కాబట్టి న్యాచురల్గా అయితే మన దగ్గర హెన్నా ఇండిగో ఉందండి. సో ఒకరోజు హెన్నా పెట్టుకొని నెక్స్ట్ డే ఇండిగో పెట్టుకుంటే మనకి హెయిర్ అనేది న్యాచురల్గా బ్లాక్గా ఉంటుంది. ఇప్పుడంటే మనకి మార్కెట్లో చాలా ప్రొడక్ట్స్, కెమికల్ ప్రొడక్ట్స్ ఉన్నాయండి బ్లాక్గా అవ్వడానికి. మనం జస్ట్ ఒక 5 minutes షాంపూ చేస్తేనే మనకి హెయిర్ బ్లాక్ అవుతుంది. బట్ కెమికల్ లేకుండా మనకి బ్లాక్ అయితే రాదండి.
అండ్ ఇది మనకి ఇప్పుడు యూజ్ చేసినప్పుడు ఫస్ట్ కలర్ అయితే చేంజ్ అవుతుంది, ప్రాబ్లం ఉండదు. బట్ డెఫినెట్గా దానివల్ల అయితే హెయిర్ లాస్ అవుతుంది. అట్ ద సేమ్ టైం క్యాన్సర్ లాంటి ఇష్యూస్ రావడానికి ఛాన్స్ ఉంటుందండి. నా సజెషన్ అయితే మన కస్టమర్స్ అందరికీ కూడా దయచేసి కొంచెం టైం ఎఫర్ట్ చేయాలి. బట్ ఇది మనకి న్యాచురల్ అండి. ఒకప్పుడు మన వాళ్ళు ఇదే యూజ్ చేసేవాళ్ళు. ఇది గోరింటాకు అండి, ఇది నీలి ఆకు. ఇది మనకి ఎలా ఉంటుందంటే ఇలా సేమ్ నీలి రంగులో ఉంటుంది అనమాట, పర్పుల్ కలర్లో వస్తుంది మనం మిక్స్ చేసిన తర్వాత. ఒకరోజు గోరింటాకు ఒకరోజు ఇండిగో పెట్టుకోవడం వల్ల హెయిర్ అనేది న్యాచురల్గా బ్లాక్ అవుతుంది అనమాట. సో హెల్దీగా ఉంటుంది. మనం యూజ్ చేసిన ప్రతిసారి హెయిర్ హెల్దీగా ఉంటుంది. మన హెయిర్ లాస్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా రెడ్యూస్ అవుతుంది. అండ్ న్యాచురల్గా బ్లాక్గా షైనింగ్గా మంచి లుకింగ్ ఉంటుంది. ఇది యూజ్ చేసే ప్రాసెస్ కూడా అందరు చెప్పిన ప్రాసెస్ కూడా కాకుండా నేను ఒక కొత్త ప్రాసెస్ ట్రై చేశాను. అది చాలా మందికి కూడా బాగా వర్క్ అయింది. ఛాన్స్ ఉంటే మళ్ళీ మీ ఛానల్లోనే నేను ఆ ప్రాసెస్ కూడా తప్పకుండా షేర్ చేస్తాను. తప్పకుండా. సో ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టుగా మనకు హెయిర్ కలర్ కి ఇది వాడచ్చు అనమాట. మిక్స్డ్ హెయిర్ ప్యాక్ గురించి కొన్ని డీటెయిల్స్ తెలియజేయండి మా వ్యూవర్స్ కి. యాక్చువల్గా ఇప్పుడు మనం హెయిర్ కి కేర్ తీసుకుంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక జ్వరం వచ్చింది అనుకోండి, డాక్టర్ మెడిసిన్ జ్వరం తగ్గడానికి తనకి బలానికి ఇట్లా టాబ్లెట్స్ ఇస్తారు. అలాగే మన హెయిర్ కి హెల్దీగా ఉండడం కోసం ఆయిల్, షాంపూతో పాటు హెయిర్ ప్యాక్ కూడా చాలా అవసరం. సో ఈ 3 ప్రొడక్ట్స్ వాళ్ళు కంపల్సరీ కామన్గా యూజ్ చేస్తే హెయిర్ రూట్స్ అనేది చాలా స్ట్రాంగ్ అవుతుంది, హెయిర్ ఫాల్ తగ్గుతుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం ఈ మిక్స్డ్ హెయిర్ ప్యాక్ని వీక్లీ ట్వైస్ కంటిన్యూస్గా యూజ్ చేస్తే, ఇప్పుడే గ్రే హెయిర్ స్టార్ట్ అయింది అన్న వాళ్ళకి ఇప్పుడు 10% వైట్ హెయిర్ అవుతుంది, 90% బ్లాక్ ఉంది అనుకోండి, ఆ 90% బ్లాక్గానే ఉంటుంది, వైట్ హెయిర్ అనేది రాదు. ఓకే. అండ్ ఈ 10% కూడా బ్లాక్ అవడానికి ఛాన్సెస్ ఉంది. అది ఎప్పుడు అంటే మంచి హెల్దీ ఫుడ్ తీసుకోవాలి, కొంచెం ఎక్సర్సైజెస్ అనేది కామన్గా వాళ్ళు చేసుకోవాలన్నమాట. సో ఇది సక్సెస్ ప్రొడక్ట్స్లో ఇది కూడా ఒక ప్రోడక్ట్ అండి. చాలా మంచి రిజల్ట్ ఉంది. అండ్ మీకు ఒకసారి ఫీడ్బ్యాక్ కూడా చూపించాను. సో చాలా బాగుంటుంది అనమాట. సో దీంట్లో కూడా ఏంటంటే మనం 19 హెర్బల్స్ అనమాట, ఆమ్లా, బ్రింగరా, శ్రీకాకాయ, నీమ్, తులసి, మేతి, హైబిస్కస్, ఇలా 19 హెర్బల్స్ యూజ్ చేసాము. మీ అందరికీ కూడా ఏంటంటే ఒక్కసారి ట్రై చేస్తే హెయిర్ ఫాల్ని రెడ్యూస్ చేయడమే కాకుండా హెల్తీగా బౌన్సీగా వితౌట్ కండిషనర్. ఇప్పుడు అందరు కూడా హెయిర్ అనేది సిల్కీగా ఉండడం కోసం కండిషనర్స్ యూజ్ చేస్తున్నారు. బట్ వితౌట్ ఎనీ కండిషనర్ హెయిర్ హెల్తీగా ఉండడానికి ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. సో ఇది ఒక కాంబో ప్రోడక్ట్ లాంటిది అనమాట. డెఫినెట్ గా ఎవరికైతే యూజ్ ఉందో వాళ్ళు ఇది యూజ్ చేస్తే ఒక మంచి రిజల్ట్ అనేది ఎక్స్పెక్ట్ చేయవచ్చు. యాక్చువల్గా ఈ షాంపూ పౌడర్ ఏంటంటే అండి, మా అన్నయ్య కోసం ప్రిపేర్ చేసింది. తనకి ఏంటంటే బట్టతల స్టార్ట్ అయింది అనమాట. సో తనకి షాంపూ, హెయిర్ ప్యాక్ ఇన్ని యూజ్ చేయడానికి టైం లేదు. సో తన కోసం స్పెషల్గా ప్రిపేర్ చేసింది. తను యూజ్ చేశాడు. తనకి అంటే అక్కడ గ్రోత్ రావడం అండ్ హెయిర్ కూడా గ్రే హెయిర్ రెడ్యూస్ అవ్వడం, అలా చాలా మంచి బెనిఫిట్ ఉందన్నమాట. సో తర్వాత నేను ప్రోడక్ట్ లాంచ్ చేశాను. సో ఎవరైతే మీకు ఇప్పుడే బాల్డ్ హెడ్ స్టార్ట్ అయింది అని అనుకుంటున్నారో అండ్ మీకు ఏంటంటే ఇది ఓన్లీ ఒక ఆయిల్ అండ్ షాంపూ పౌడర్, ఏంటంటే ఇది మీకు షాంపూ లాగా యూజ్ చేయొచ్చు అండ్ హెయిర్ ప్యాక్ లాగా జస్ట్ ఒక 3-4 టేబుల్ స్పూన్స్ మనం వాటర్లో మిక్స్ చేసి హెయిర్కి అప్లై చేసుకొని ఒక 40 మినిట్స్ ఉంచుకుంటే చాలండి. 40 మినిట్స్ తర్వాత మనం ఎలా కుంకుడుకాయలతో రుద్దుకుంటూ హెయిర్ వాష్ చేసుకుంటామో అలా హెయిర్ వాష్ చేసుకోవాలి. ఇది వీక్లీ థ్రైస్ ఆర్ ట్వైస్ కంటిన్యూస్గా యూజ్ చేస్తే మాత్రం చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. దీంతో పాటు నేను వాళ్ళకి డైట్ కూడా చెప్తాను. ఎందుకంటే మనకి హెయిర్ కేర్ అనేది మనకి పైనుంచి 20-30%, రిమైనింగ్ 70-80% ఏంటంటే మన హెల్దీ లైఫ్ని లీడ్ చేయాలి. సో దాన్ని వాళ్ళు ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి ఏంటి అనేది కూడా వాళ్ళకి కాల్ చేసినప్పుడు అన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో ఇప్పుడు ఈ ఆనియన్ హెయిర్ ఆయిల్ ఏదైతే ఉందో మన దగ్గర, దీని గురించి కొంచెం డీటెయిల్స్ చెప్తారా అండి? ఓకే. యాక్చువల్గా ఏంటంటే మనము ఒక ఆయిల్ ప్రిపేర్ చేసేటప్పుడు చాలామంది వాళ్ళ ఇంట్లో, మేము కూడా ప్రిపేర్ చేసుకుంటాం మేడం, నాకు ఆయిల్ వద్దు, ఓన్లీ షాంపూ చాలు, షాంపూ వద్దు, హెయిర్ ప్యాక్ చాలు అంటారు. సో వాళ్ళకి మన ఆనియన్ హెయిర్ ఆయిల్ వాళ్ళు ఏంటంటే మనం ఆనియన్ ఎక్స్ట్రాక్టెడ్ జ్యూస్ తీసుకొని, అది కాకుండా కోకోనట్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్, ఆల్మండ్ ఆయిల్, సో ఇలా ఆ ఇంగ్రీడియంట్స్తో మనం ప్రిపేర్ చేస్తామన్నమాట. సో ఇది ఏంటంటే మీరు ఒక్కసారి, ఇది జనరల్గా ఆనియన్ స్మెల్ వస్తుందని భయపడుతూ ఉంటారు. సో మనకి ఆనియన్ స్మెల్ రాదు, చాలా రిలాక్సింగ్గా కూడా ఉంటుంది. జస్ట్ ఒక్కసారి జస్ట్ ఇలా పెట్టండి, ఒకసారి స్మెల్ చూస్తే అసలు ఆనియన్ ఉన్నట్టే తెలియట్లేదు. ఎస్. సో అది మన ఇప్పుడు ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడానికి అండ్ మన ఆయిల్కి అదే డిఫరెన్స్. హెయిర్ ఫాల్ని రెడ్యూస్ చేయడమే కాదు, నైట్ మనం అప్లై చేసుకుంటే రిలాక్సింగ్గా ఉండి ప్రాపర్ స్లీప్ ఉంటుందన్నమాట. సో
చాలా మంది కస్టమర్స్ కూడా ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే అది యూజ్ చేసిన తర్వాత చాలా రిలాక్సింగ్గా పడుకున్నాము. టైం పొద్దున్న 9కి 5కి లేవాల్సిన నిద్ర కూడా 9కి నిద్ర లేచిన వాళ్ళు ఉన్నారనమాట. సో అలా చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. మంచిగా హెయిర్కి ఏంటంటే కావాల్సిన హెయిర్ స్ట్రాంగ్గా ఉండడానికి, డాండ్రఫ్ రెడ్యూస్ చేయడానికి అన్నిటికీ హెల్ప్ఫుల్ అవుతుంది. ఇలా ఆనియనే కాదండి, మనకి మన దగ్గర వేరే ఆయిల్ కూడా ఉంది. సో బ్రింగరాజ్ హెయిర్ ఆయిల్. సో బ్రింగరాజ్ అంటే మనందరికీ తెలిసిందే గుంటగరగరాకు. సో గుంటగరగరాకుతో ప్రిపేర్ చేసింది. ఇది నేను స్పెషల్గా ఒక కస్టమర్ కోసం ప్రిపేర్ చేసిందండి. లాస్ట్ 2 years బ్యాక్ నేను ఓన్లీ ఆనియన్ హెయిర్ ఆయిల్ అండ్ హెర్బల్ హెయిర్ ఆయిల్ ఒక్కటే ఉండేది. సో ఈ బ్రింగరాజ్ హెయిర్ ఆయిల్ ఏంటంటే తను ఆనియన్ గురించి మనం ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా తను యూజ్ చేయడానికి రెడీగా లేదనమాట. సో తను ఏంటంటే నా కోసం కొంచెం మీరు కస్టమైజ్ చేసి ప్రిపేర్ చేసి ఇవ్వండి అని చెప్పారు. తన కోసం స్పెషల్గా ప్రిపేర్ చేసింది. సో నేను ఫస్ట్ తనకి చెప్పాను, మేడం మినిమం ఇంత క్వాంటిటీ తీసుకుంటే నేను ప్రిపేర్ చేయగలను, మళ్ళీ స్మాల్ క్వాంటిటీస్ అంటే మనకు ఆ ఫార్ములా కుదరదు అంటే. సో ఫస్ట్ తను 1 liter తన కోసం స్పెషల్గా ప్రిపేర్ చేశాను. ప్రిపేర్ చేసిన తర్వాత తనకి నచ్చి మళ్ళీ వెంటనే 3 liters ఆయిల్ ఇచ్చారనమాట. ఒక ఇంట్లో ఎవరైనా మనం ఒక ప్రోడక్ట్ కొనేటప్పుడు తక్కువ కొనడానికే ఇష్టపడతాము. ఒకేసారి 1 liter 3 liter కొనడానికి ఇష్టపడము. తను 3 liters కొనింది అంటే తనకి ఆ ప్రోడక్ట్ ఎంతగా నచ్చితే మనం తన ఆ 3 liters కొంటుంది. సో ఇది కూడా చాలా బాగుంటుందండి. హెయిర్ ఫాల్ని రెడ్యూస్ చేయడానికి, డాండ్రఫ్కి అన్నిటికీ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఎక్కువ డాండ్రఫ్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఆనియన్ హెయిర్ ఆయిల్ అనేది హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇప్పుడే డాండ్రఫ్ స్టార్ట్ అయింది అన్న వాళ్ళకి ఏంటంటే బ్రింగరాజ్ హెయిర్ ఆయిల్ అనేది హెల్ప్ఫుల్ అవుతుంది. చాలా మంచి పని అనమాట. ఎందుకంటే ఒక్కొక్క ప్రోడక్ట్ వెనకాల ఒక స్టోరీ ఉంది. ఎందుకంటే మనం చూస్తే సరే ఇది ఒక ప్రోడక్ట్ అనుకుంటాం, కానీ ఒక్కొక్క ప్రోడక్ట్ వెనకాల ఒక్కొక్క కస్టమైజ్ తోని ఒక ప్రోడక్ట్ లాంచ్ అనేది చేశారన్నమాట. ఎందుకంటే మనం చూస్తే మీ బ్రదర్ కోసం కూడా ప్రిపేర్ చేసిన షాంపూ మనం చూసాము. అవును, గ్రీన్ టీ ఏనో పర్సనల్ గా నేను ఇష్యూస్ ఫేస్ చేశా కాబట్టి అందరూ ఉమెన్ స్ట్రాంగ్ గా ఉండాలని. సో ప్రతి దానికి ఇక్కడ ఉన్న ప్రతి ప్రొడక్ట్ కూడా ఒక స్టోరీ ఉంది. అండ్ మనకు అది ఆమ్లా షాంపూ గురించి కొంచెం చెప్తారా అండి? ఎస్, ఇప్పుడు మనకి మార్కెట్లలో ఏంటంటే అన్ని కెమికల్ షాంపూస్ ఉంటాయి. సో ఇవి న్యాచురల్ షాంపూస్ అండి. డాండ్రఫ్ ఉన్న వాళ్ళకి ఈ ఆమ్లా షాంపూ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఒక కస్టమర్కి డాండ్రఫ్ చాలా రోజు నుంచి స్ట్రగుల్ అవుతున్నారు అండ్ తను ఒక 60,000 వరకు కూడా మనీ ఎఫర్ట్ చేశారు ఒక హాస్పిటల్కి వెళ్ళి. తర్వాత ఏంటంటే తను జస్ట్ ఇట్లా దువ్వితే చాలు హెయిర్ లాస్ అయిపోతుంది. చాలా చిన్న పిల్లాడు అనమాట, ఒక 25 years ఉంటుంది, చదువుకుంటూ జాబ్ చేసుకుంటున్నాడు. సో తను ఇలా స్ట్రగుల్ అవుతుంటే వాళ్ళ మావయ్య చూసి సో ఏంటి ఇట్లా హెయిర్ ఫాల్ అవుతుంది అని చెప్పి తను ఒకసారి ఇట్లా నేను ఒక మేడం దగ్గరికి వెళ్తున్నాను, తను వాళ్ళు స్కిన్ గురించి వస్తున్నారు, సో వెళ్తున్నాను నువ్వు కూడా రా అని చెప్పి వచ్చారనమాట. సో తనకి మన ఆనియన్ హెయిర్ ఆయిల్, ఆమ్లా షాంపూ, ఆనియన్ హెయిర్ సీరం, హెయిర్ ప్యాక్ ఇచ్చాను. డాండ్రఫ్ అనేది 1 weekలోనే తనకి డాండ్రఫ్ కంట్రోల్ అయ్యి హెయిర్ ఫాల్ తగ్గింది. సో ఎన్నో మెడిసిన్స్ యూజ్ చేసి ఎన్నో హాస్పిటల్స్ తిరిగి స్ట్రగుల్ అయ్యి ఇంకా తను కాన్ఫిడెన్స్ని కోల్పోయినప్పుడు కరెక్ట్గా మన ప్రొడక్ట్స్ని గురించి తెలుసుకొని ఒకసారి వచ్చి ఫైనల్గా ట్రై చేద్దాము అని అనుకున్నప్పుడు ట్రై చేశాడండి. ఆమ్లా షాంపూ డాండ్రఫ్ని రెడ్యూస్ చేయడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. కంటిన్యూస్గా వాళ్ళు ఎఫర్ట్ పెట్టి, అంటే తీసుకున్నాక ప్రోడక్ట్ మనం ఇంట్లో పెట్టుకోవడం కాదు, దాన్ని మనం ఎఫర్ట్ పెట్టి టైం స్పెండ్ చేసి కంటిన్యూస్గా యూజ్ చేస్తే మాత్రం చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. అండ్ తనకు ఆ ప్రోడక్ట్ నచ్చి తన ఫ్లాట్లో మ్యాక్సిమం మెంబర్స్కి తను మళ్ళీ రికమెండ్ చేస్తారనమాట. సో వాళ్ళు మళ్ళీ ప్రొడక్ట్స్ కోసం మన షాప్కి రావడం జరిగింది. సో ఇలా ఆమ్లా షాంపూ డాండ్రఫ్ ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుంది. డాండ్రఫ్ లేని వాళ్ళ కోసం ఏంటంటే నీమ్ తులసి షాంపూ. సో ఇది నీమ్ తులసి షాంపూ అండి. ఓకే, సో మనకి ఏంటంటే నీము, తులసి, రీటా, శీకాకాయ, అలోవెరా ఇవన్నీ వేసి ప్రిపేర్ చేస్తామన్నమాట. సో వాళ్ళ హెయిర్ చాలా సిల్కీగా హెల్దీగా ఉంటుంది. అండ్ వాళ్ళు బయటకు వెళ్ళినప్పుడు సమ్మర్లో కూడా మనం బయటకు వెళ్ళినప్పుడు ఆ ఎండకి చాలా చిరాగ్గా ఫీల్ అవుతూ ఉంటారు. సో ఒక కస్టమర్ ఏంటంటే బయటికి వెళ్తూ హెల్మెట్ పెట్టుకున్నప్పుడు కూడా ఒక కూలింగ్ ఉంది హెయిర్కి, చాలా బాగుంది అని చెప్పి చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారండి. సో ఇప్పుడు మన ఈ హెయిర్ ఫాల్ కి ఆయిల్, సిరమ్, ఇంకా ఇది మనకు షాంపూ కాకుండా టీలో ఏమన్నా మన దగ్గర వెరైటీ ఉందా? హెర్బల్ టీ లాంటిది. ఇంకోటి అది ఏదో కొత్తగా స్కిన్ గ్లో హెర్బల్ టీ అని ఉంది, అది దేనికోసం మనకు పనికొస్తుంది? స్కిన్ గ్లో అంటే మనకి ఇప్పుడు పిగ్మెంటేషన్ ఉంటుంది, మెలస్మా ఉంటుంది, వాళ్ళకి స్కిన్ చాలా ఇష్యూ ఉంటుంది, తొందరగా మన ప్రొడక్ట్స్ యూజ్ చేస్తే రిజల్ట్ ఉంటుంది. బట్ ఈ స్కిన్ గ్లోయింగ్ గ్రీన్ టీ వల్ల ఏంటంటే ఇంటర్నల్గా కూడా క్లీన్ అయ్యి తొందరగా వాళ్ళకి పింపుల్స్ని రెడ్యూస్ చేయడానికి, ఆ పిగ్మెంటేషన్ డార్క్నెస్ని రెడ్యూస్ చేయడానికి, మెలస్మాకి ఆ మచ్చలు, మంగు మచ్చలు అనేది వాటికి తగ్గడానికి బాగా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. సో రెగ్యులర్గా వాళ్ళకి బాత్ పౌడర్, ఫేస్ ప్యాక్తో పాటు
సో ఈ స్కిన్ గ్లోయింగ్ గ్రీన్ టీ కూడా రెగ్యులర్గా తీసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. సో శ్రీదేవి గారు, ముల్తానీ మిట్టి గురించి ప్రేక్షకులు ఎప్పుడూ ఒక్కొక్కసారి వినే ఉంటారు, కానీ ఈ ఒకసారి ముల్తానీ మిట్టితో పాటు ఈ క్లేస్ ఏంది కొంచెం డీటెయిల్లో మా వ్యూవర్స్కి చెప్పగలుగుతారు? మనం స్కిన్ గురించి కేర్ తీసుకునేటప్పుడు మన స్కిన్కి సంబంధించి మనకి మార్కెట్లో డిఫరెంట్ క్రీమ్స్, అంటే వాళ్ళకి పింపుల్స్ ఉన్నా లేదా పింపుల్ మార్క్స్ ఉన్నా ఓపెన్ పోర్స్ ఉన్నా డిఫరెంట్ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తారు, బట్ అవి కెమికల్ బేస్డ్. బట్ మనకి ఏంటంటే ముల్తానీ మట్టి గురించి మన అందరికీ తెలుసు, ఆ మట్టి వల్లే మనకి స్కిన్ని హెల్తీగా ఉంచుతుంది. సో దీనికన్నా బెటర్గా ప్రీమియం లాగా మనకి ముల్తానీతో పాటు ఆస్ట్రేలియన్ పింక్ క్లే, ఫ్రెంచ్ గ్రీన్ క్లే, బెంటోనెట్ క్లే, మొరాకన్ రెడ్ క్లే, కలోనీ వైట్ క్లే, డెడ్ సీ మడ్ క్లే, బ్రౌన్ క్లే, ఇలా డిఫరెంట్ క్లేస్ ఉన్నాయండి. సో వీటిలో ఏంటంటే మినరల్స్ ఉంటాయి, కాల్షియం, మెగ్నీషియం, సెలేనియం, పొటాషియం. సో ఇప్పుడు మనకి పింక్ క్లే ఉంది కదా, సో ఇది కలర్ చూడంగానే పింక్ కలర్ ఏమో అనుకుంటారు, బట్ ఇది పింక్ కలర్ కాదండి. ఆస్ట్రేలియాలో అక్కడ వెదర్కి న్యాచురల్గా ఫామ్ అయిన మట్టి. సో వీటిలో ఏంటంటే ఓన్లీ మినరల్స్ ఉంటాయి అన్నమాట. యూజ్ చేసిన ప్రతిసారి మన స్కిన్ అనేది హెల్దీగా ఉంటుంది. అండ్ దీంతో మనకి ఓపెన్ పోర్స్ అయితే ఎవరికైతే ఉన్నాయో డెఫినెట్గా అవి న్యాచురల్గా క్లోజ్ అవుతాయి, ఆయిలీనెస్ రెడ్యూస్ అవుతుంది, స్కిన్ టైటనింగ్కి. ఇప్పుడు ఎవరికైనా స్కిన్ అనేది రింకిల్స్ వస్తున్నాయి అంటే జస్ట్ వీక్లీ ట్వైస్ ఒక 15 minutes యూజ్ చేస్తే చాలు, స్కిన్ అనేది న్యాచురల్గా టైట్ అవుతుంది అనమాట. సో ఇలా మనకి చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. అండ్ ఇది మనకి చాలా రీజనబుల్ అండి. ఇది జస్ట్ మనకి 100 grams వచ్చి 200 rupees. సో మనకి 10 uses వరకు వస్తుంది, 10 to 15 uses వరకు వస్తుంది. అంటే మనం ఈచ్ టైం వచ్చి జస్ట్ ఒక 20 rupees పెడుతున్నాం అనమాట. సో మనం పార్లర్కి వెళ్ళినా మీకు అంత మంచి రిజల్ట్ అనేది ఉండదండి. డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. ఇప్పుడు ఎవరైనా మీతో పాటు కలిసి ఏదైనా చిన్నగా బిజినెస్ రీసేలింగ్ ఏదైనా స్టార్ట్ చేసుకోవాలి అంటే వాళ్ళు మీతో ఎలా కాంటాక్ట్ అవ్వాలి? ఇంకోటి ఏంటంటే, ఇప్పటిదాకా ఇంట్రెస్టింగ్ మనం మాట్లాడుతున్నప్పుడు మీరు చెప్పారు, ఒక అబ్బాయి రాజమండ్రి నుంచి ఏదో చిన్నగా స్టార్ట్ చేసి ఇప్పుడు మెల్లమెల్లగా మీ దగ్గర నుంచి కంటిన్యూస్గా ఆర్డర్స్ ఇస్తూ ప్రోడక్ట్స్ తీసుకుంటున్నారు కాబట్టి ఆ స్టోరీ కూడా కొంచెం మా ప్రేక్షకులతో షేర్ చేయండి. ఓకే అండి. రీసెంట్గా వేరే టీవీ ఛానల్లో చూసి, రాజమండ్రిలో ఉంటారు రమేష్ అని చెప్పి, తను చాలా బిజినెసెస్ చేసి లాస్ అయ్యాడు. తనకు అసలు ఈ ప్రొడక్ట్స్ గురించి అవేర్నెస్ లేదు, అంటే ఎలా సేల్ చేయాలి ఏంటి అని అసలు ఏం లేదు. బట్ ఏంటంటే ఒక్కసారి తనకి ఎందుకో ఆ కాన్ఫిడెంట్, ఇది చేస్తే బాగుంటుంది, న్యాచురల్ కదా, అందరికీ హెల్ప్ఫుల్ అవుతుంది అన్న ఉద్దేశంతో స్టార్ట్ చేద్దాము అని చెప్పి తను బిజినెస్ నన్ను కాంటాక్ట్ అయ్యాడు. సో నా నెంబర్కి కాల్ చేశారు, నా ప్రొడక్ట్స్ గురించి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. సో తను స్టార్టింగ్ ఫస్ట్ ఒక 25,000 rupees ప్రొడక్ట్స్ తీసుకున్నారండి. డిసెంబర్లో తీసుకున్నారు. నేను డేట్స్తో సహా అన్ని క్లియర్గా చూపించాను. సో డిసెంబర్లో తన ప్రొడక్ట్స్ తీసుకున్నారు. సో కొన్ని ప్రొడక్ట్స్ సేల్ చేశారనమాట. సేల్ చేసిన తర్వాత వాళ్ళు కూడా ఫీడ్బ్యాక్ బాగుంది అని చెప్పారు. సో అవి ప్రొడక్ట్స్ మళ్ళీ ఇంకొకరికి రికమెండ్ చేసి మళ్ళీ వెంటనే జనవరిలో ఒక 10,000 ప్రొడక్ట్స్ తెప్పించుకున్నాడు. మళ్ళీ ఫిబ్రవరిలో మళ్ళీ ఒక 10,000 ప్రొడక్ట్స్ తెప్పించుకున్నారు. సో మీరు ఎవరైనా బిజినెస్ చెయ్యాలి అన్న ఉద్దేశం ఉంటే మాత్రం నేను అందరికీ డెఫినెట్గా సపోర్ట్ చేస్తానండి. సో మీరు నన్ను ఒకసారి కాంటాక్ట్ అయితే, నా నెంబర్ మీకు ఎలాగో డిస్క్రిప్షన్లో అవైలబిలిటీ ఉంటుంది కాబట్టి, సో మీరు తక్కువ అమౌంట్, అంటే ఎక్కువ అమౌంట్ కాకపోయినా తక్కువ అమౌంట్తో అయినా సరే మీరు బిజినెస్ చేసుకోవచ్చు. అండ్ కొంతమంది ఇన్వెస్ట్మెంట్ చేయలేకపోయినా సరే మీరు ఇంట్లో ఉండి చేసుకోవాలి అనుకుంటే, మీకు ఆల్రెడీ చెప్పాను కదా, డైలీ వాట్సాప్ స్టేటస్లో ఎలా జ్యువెలరీ గురించి, శారీస్ గురించి స్టేటస్ పెడుతూ ఉంటారు, అలా రోజు ఒక్కొక్క ప్రోడక్ట్ గురించి మీరు స్టేటస్లో అప్డేట్ చేస్తూ ఉంటే ఆ ప్రొడక్ట్స్ని వాళ్ళు కూడా చూసి ఏంటి ట్రై చేద్దామా అని అనుకుంటారు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు నన్ను కొంతమంది కస్టమర్స్ కాంటాక్ట్ అవుతారండి, బట్ ఎక్కడో ట్రై చేయాలంటే ఒక కాన్ఫిడెంట్ చేద్దామా వద్దా అని అనుకుంటారు. సో వాళ్ళు ఏంటంటే కస్టమర్స్ ఫీడ్బ్యాక్స్ పెట్టినప్పుడు ఓకే ఇంకొకసారి ట్రై చేద్దాం, మనం డైలీ స్టేటస్ పెడితే ఏంటంటే వాళ్ళకి ఒక కమ్యూనికేషన్, వాళ్ళకి మనకి ఒక మంచి కమ్యూనికేషన్ ఉంటుంది. సో వాళ్ళు కూడా ఒక రోజు కాకపోయినా డెఫినెట్గా ఏదో ఒక రోజు వాళ్ళకి ట్రై చేద్దాము అన్న ఆలోచన అయితే ఉంటుందండి. సో విన్నర్గా ఒకవేళ మీరు కూడా ఇంటి నుంచి ఒక చిన్న బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేయాలి అనుకుంటే మీరు వీళ్ళతో సంప్రదించి మీ చిన్న బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. చెప్పినట్టు వాట్సాప్ స్టేటస్ కానీ, లేదా మీకు ఉన్న సర్కిల్లో ఒక చిన్న వాట్సాప్ గ్రూప్ కానీ, కమ్యూనిటీ కానీ, ఇన్స్టాగ్రామ్లో మీరు పోస్ట్ చేయడం, లేదా ఫేస్బుక్లో పోస్ట్ చేయడం, ఇలా మెల్లమెల్లగా మీరు బిజినెస్ అనేది స్టార్ట్ చేసి దాన్ని మెల్లమెల్లగా ఎక్స్పాండ్ చేయవచ్చు అనమాట. ఇంకోటి ఏంటంటే మేడం, మీకు చాలా అవార్డ్స్ వచ్చాయి, మనం చూసాం ఇందాక హాల్లో. ఇంకోటి ఏంటంటే ఏపీ గవర్నర్ నుంచి మీకు ఒక అవార్డు వచ్చిందనమాట. అసలు ఆ అవార్డు మీకు ఎలా వచ్చింది, దాని గురించి కొన్ని స్పెషల్ మెమరీస్ డీటెయిల్స్ మా ప్రేక్షకులతో షేర్ చేయండి. నేను బిజినెస్ స్టార్ట్ చేసిన 1 yearకే ఫస్ట్ అవార్డు నాకు హైబీస్ టీవీ నుంచి వచ్చిందండి, ఉమెన్ లీడర్షిప్ అవార్డు. తర్వాత నాకు చాలా అవార్డ్స్ అనేది వచ్చాయండి. అండ్ స్పెషల్లీ లాస్ట్ ఇయర్ నాకు
గవర్నర్ విశ్వభూషణ్ గారు, ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ అవార్డ్, గవర్నర్ దగ్గర నుంచి నాకు అవార్డు వచ్చిందండి. బెస్ట్ స్కిన్ అండ్ హెయిర్ కేర్ ప్రొడక్ట్స్, న్యాచురల్ ప్రొడక్ట్స్ నుంచి అవార్డు వచ్చిందండి. అండ్ రీసెంట్గా కూడా సుమన్ గారి చేతుల మీద కూడా నేను అవార్డు తీసుకోవడం జరిగిందండి. సో ఇన్ని అవార్డ్స్ తీసుకుంటున్నాను అంటే సో ఆ బెస్ట్ క్వాలిటీ నేను ప్రొవైడ్ చేశాను కాబట్టే నాకు వాళ్ళ దగ్గర నుంచి కూడా ఒక అప్రిషియేషన్ లాగా అవార్డ్స్ అనేది రావడం జరిగింది. యాక్చువల్గా నేను చాలా సెన్సిటివ్గా ఉండేదాన్ని, బట్ ఇంత స్ట్రాంగ్గా నేను బిజినెస్ చేసుకుంటున్నాను అండ్ ఎంత హెల్త్ ఇష్యూ ఉన్నా హ్యాపీగా నేను లైఫ్ని లీడ్ చేస్తున్నానంటే దానికి నా సపోర్ట్ అంతా కూడా మా హస్బెండే. అండ్ అట్ ద సేమ్ టైం మా కన్నయ్య కూడా అందరికీ ఎవరికైనా హెయిర్ ఊడుతుంది అని అంటే శ్రీదేవి హెర్బల్ ప్రొడక్ట్స్ వాడండి తగ్గిపోతుంది అని చెప్తూ ఉంటాడు. రీసెంట్గా చెప్తా వాళ్ళకి చెప్పు. రీసెంట్గా మా సిస్టర్ కూడా మా బాబుకి స్కిన్ అంతా ఇట్లా డ్రై అయిపోతుంది, ఏం చేయాలి కన్నయ్య అని మా బాబుని అడిగితే నేను ఒకటి చెప్తాను, అది చెయ్యి తగ్గిపోతుంది అని చెప్పి బేబీ బాత్ పౌడర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాడనమాట. సో అప్పుడు చాలా బాగా చెప్తున్నాడు అని చెప్పి మా వర్కరు మా చెల్లి ఇద్దరు అక్కడే ఉన్నారు. సో వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో వీళ్ళిద్దరు ఇంత సపోర్ట్ చేశారు కాబట్టి నేను హ్యాపీగా చేసుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం స్టార్టింగ్లో నేను ఎప్పుడు మ్యాన్ పవర్ని పెట్టుకోలేదండి, మేమిద్దరమే కలిసి చేసుకునే వాళ్ళం. 100 kgs బాత్ పౌడరు ఇద్దరం నైట్, అంటే బాబు చిన్నవాడు 3 years అనమాట. సో నైట్ అంతా మేము పౌడర్స్ని మిక్స్ చేసి ప్యాకింగ్ చేసి స్టిక్కర్ చేసి చాలా స్ట్రగుల్. నైట్ 10కి స్టార్ట్ చేసేవాళ్ళం, బాబు పడుకున్నాక స్టార్ట్ చేసేవాళ్ళం. ఎర్లీ మార్నింగ్ 3-4 అలా అయ్యేదన్నమాట. సో కొంత వరకు మళ్ళీ చేసి మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ అవన్నీ క్లీన్ చేయడం, స్టిక్కర్స్ వేసుకోవడం, ఇలా అన్నీ కూడా చేసుకున్నాము. ఫ్యామిలీ అంటే మనకి ఇన్వెస్ట్మెంట్ కూడా లేదు కాబట్టి మ్యాన్ పవర్ లేకపోయినా కూడా మేమే హ్యాపీగా చేసుకున్నామన్నమాట. సో అదంతా మా హస్బెండ్ సపోర్ట్ వల్లే నేను చేయగలిగాను. తను చాలా బాగా సపోర్ట్ చేస్తాడు. సో మా వాడు చాలా చలాకీగా అన్ని బాగా మాట్లాడతాడు. పరుగు సినిమాలో అల్లు అర్జున్ లాగా ఒక్క సెకండ్ కూడా కాలు ఒక్క చోట ఉండదు. చాలా సపోర్ట్ కూడా చేస్తాడు. ఇంట్లో ఏ సపోర్ట్ చేసినా చేయకపోయినా ప్యాకింగ్స్ దగ్గర మాత్రం అన్నీ నాకు బాగా హెల్ప్ చేస్తాడనమాట. అన్నీ సర్దడం అన్నీ చేస్తాడు. ఇప్పుడు ఇంత సైలెంట్గా ఉన్నాడు కానీ చాలా వైలెంట్ అనమాట, బట్ అంతే ప్రేమగా ఉంటాడనమాట. ఎంత అల్లరి చేసినా కూడా అమ్మంటే మాత్రం ఎంత ఇష్టం అంటే అంతే ఇష్టం, చాలా ప్రేమగా ఉంటాడు. అంటే ఇంత మంచి హస్బెండే కాదు, మంచి కొడుకున్నందుకు కూడా నేను చాలా అంటే చాలా లక్కీ. యాక్చువల్గా తను నేను సపోర్ట్ చేశానంటుంది కానీ యాక్చువల్గా ఐడియా తనదే. కేవలం దాన్ని నేను కొంచెం ఇంప్రూవైజ్ చేశాను, ప్లస్ దగ్గరుండి. ఎందుకంటే ఫైనల్గా ముగ్గురం ఒక ఫ్యామిలీ మెంబర్స్, సో ఒకరికొకళ్ళు అన్నీ హెల్ప్ చేసుకోవాలి. సో యాజ్ ఏ హస్బెండ్ నార్మల్గా నేను తనకి సపోర్ట్ చేశాను, బట్ ఐడియా ఎవ్రీథింగ్, బట్ క్రెడిట్ ఎవ్రీథింగ్ గోస్ టు హర్. దట్స్ థ్యాంక్ యూ. అండ్ హిట్ టీవీ వాళ్ళు ఉమెన్ని ఎంకరేజ్ చేయాలని చెప్పి ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. సో హిట్ టీవీ యాజమాన్యాన్ని అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్.